వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. శంకర్ మహంతి గారు, నిజానికి ఆయన పేరు మల్లేశ్వరరావు. ఆయన నటుడు, అలాగే ఒక నృత్యకారుడు. కూచిపూడిని అద్భుతంగా అభినయించేటువంటి నృత్యకారుడు. అలాగే నిరంతరంగా రక్తదానాన్ని చేస్తూ వస్తున్నటువంటి ఒక సామాజిక కార్యకర్త కూడా. ఈ మధ్యకాలంలో ఆయన దసరా అనే సినిమాలో వేసినటువంటి సిల్క్ బార్ ఓనర్ కనకయ్య ఆ క్యారెక్టర్లో మనందరికీ కూడా సుపరిచితులయ్యారు. అలాగే నారప్పలో కూడా 2 కీలక సన్నివేశాల్లో కనిపిస్తారు, వెంకటేష్ గారి కాంబినేషన్లోనే. రీసెంట్గా అన్స్టాపబుల్ షో ఏదైతే ఉందో, నందమూరి బాలకృష్ణని మరో కోణంలో మనకు పరిచయం చేసినటువంటి ఆ షో ఏదైతే ఉందో, అందులో రామ్ చరణ్ గారితోటి ఆయన చేసినటువంటి ఎపిసోడ్లో ఒక వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆయనే శంకర్ మహంతి గారు. రామ్ చరణ్ ఎలాంటి వితరణశీలో ఆ ఎపిసోడ్ ద్వారా శంకర్ గారు, మహంతి గారు మనకు చెప్తూ ఉంటే, ఈవెన్ ఆ చెప్పేటప్పుడు ఆయన ఎమోషన్ తోటి కదిలిపోతూ ఉంటే అందరి హృదయాలు బరువెక్కిపోయాయి. సో అలాంటి శంకర్ మహంతి గారు ఈరోజు మన ముందున్నారు. కొంతకాలం అరుణాచలేశ్వరం దగ్గర కూడా ఆశ్రయం పొంది వచ్చారు. అంటే ఒక మనిషిలో ఇన్ని కోణాలు ఉంటాయా అని అనిపించేటువంటి వ్యక్తే ఆయన. సో ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఆయన జీవన ప్రయాణంలోని కొన్ని మజిలీల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నమస్కారం మహంతి గారు. నమస్తే మూర్తి గారు. సో ఎప్పటి నుంచో ఒక 4 ఏళ్ల క్రితం అనుకున్నాం మనం కలవాలని చెప్పేసి ఇలా. సో ఇప్పుడు కుదిరింది. రమణులు ఈ రకంగా మీతో ఇంటర్వ్యూ భాగ్యం. రమణ మహర్షి గారు, ఆయన స్క్రీన్ ప్లే మీ మాటలో చెప్పాలంటే అలానే అన్స్టాపబుల్, ఆహా దాని వల్ల కూడా. అవును. సో అప్పుడు అంటే శంకర్ మహంతి గారు ఒక నటుడినిగా అంతకుముందు సంపాదించుకున్న పేరు ఏదైతే ఉందో, అంటే మీరు ఎక్కువ సినిమాలు చేయలేదు, ఒక 50 సినిమాలు చేసి ఉంటారు నాకు తెలిసి. బట్ అన్స్టాపబుల్ ద్వారా మీరు ఎక్కువ మందికి, ఎందుకంటే ఆ షో రీచ్ అటువంటిది కాబట్టి, పైగా అది వాళ్ళిద్దరి కాంబినేషన్లో, బాలయ్య చరణ్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఎపిసోడ్ అది. సో అందులో మీకు 4-5 నిమిషాలు అక్కడ కనిపించారు. సో మీ ఉద్వేగాన్ని పంచుకున్నారు. అంటే మీ భార్యకి ఒక ప్రాణాంతక వ్యాధి నుంచి రామ్ చరణ్ వల్ల మీరేమి, అంటే మీరు మీ మాటలో చెప్పండి, 1 పైసా కూడా మీరు ఖర్చు పెట్టకుండానే ఆమె మళ్ళీ ప్రాణాలతో నా చేతికి అప్పచెప్పారని చెప్పి మీరు చెప్పిన మాటలు అవి చూశాను నేను. అవి ఇప్పటికీ నా మనసులో, అంటే మీ చెప్పిన మాటలు ఇంకా రింగుమంటున్నాయి. సో ఏంటి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? అంటే ఆ రోజు మిమ్మల్ని అక్కడికి ఎవరు రప్పించారు అసలు? ఆహా క్రియేటివ్ టీమ్ రాఘవ్ గారని ఆయన కాంటాక్ట్ చేశారండి. ఓకే. నేను అంటే మా మిస్సెస్ హెల్త్ దీని నుంచి డిశ్చార్జ్ ఆగస్టు 2 ఇచ్చారండి. 2023 కదా? 23 ఆగస్టు 2 డిశ్చార్జ్ ఇచ్చారు. అప్పుడు ఇక ఆమె హెల్త్ గురించి అని నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వెకేట్ చేసి బంగారుపాలెం, చిత్తూరు జిల్లా, అక్కడ గుడివాడ కదా? గుడివాడ నేను నేటివ్ ప్లేస్ అండి, పుట్టింది అది. మీరు పుట్టింది అది, ఎక్కువ మీరు నాటకాలు వేసింది అక్కడే, మీ ప్రదర్శనలు ఎక్కువ చేసింది కూడా ఆ పరిసరాలు. 49 ఏళ్ల వయసు వరకు అక్కడ ఉండటం జరిగిందండి. మళ్ళీ బంగారుపాళెం ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అంటే నేను 2020కి అరుణాచలం, 21కి హైదరాబాద్, మళ్ళీ నారప్ప కోసం. అప్పుడు మా మిస్సెస్ని బాబు వాళ్ళు బంగారుపాలెంలో సెటిల్ అయ్యారు, అంటే ప్రస్తుతానికి ఉద్యోగరీత్యా. ఓకే. అందువల్ల నేను ఇటు హైదరాబాద్ వస్తున్నాను కాబట్టి వేషాల కోసం తనని నా బిడ్డ తీసుకెళ్ళాడు, కొడుకు. ఓకే. అలా అక్కడ వాళ్ళకి పాపం, అంటే మా మనవరాలు, ఈసారి ఆమె మనవరాలు ముచ్చట్లు ఉన్నారు. అదండి. ఓకే. అంటే ప్రత్యేకించి మిమ్మల్ని ఆ ఎపిసోడ్లోకి ఒక పిలవటం అదంతా, అంటే ఇంకా ఎంతోమంది ఉంటారు కదా రామ్ చరణ్ గురించి చెప్పాలంటే. ఆయన సామాజిక కార్యక్రమాలు కానీ, పనులు కానీ చెప్పాలంటే ఇంకా ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మిమ్మల్ని సెలెక్ట్ చేయటం వెనక ఏదన్నా, అంటే నేను 2023 జూలై 15వ తేదీ అండి
నా భార్య ఇక్కడికి వచ్చారు. 15, 16 బాగానే ఉన్నారు. 17వ తేదీ తనకి ఒక స్మృతి కోల్పోయిన స్థితి రాత్రి 9 తర్వాత నుంచి స్టార్ట్ అయిందండి. ఏదేదేదో మాట్లాడుతూ ఉంది. ఆ మాటల్లో అసలు సంబంధం ఉన్నట్లా. దాంతో నాకు ఒక భయం వేసేసిందండి. అంటే మతి స్థిమితం తప్పుతుంది, కోమాలోకి వెళ్ళిపోతుందా అని ఒక ఇది కలిగింది. అప్పుడు నాకు ఈ మహానగరంలో ఎవరు తెలుసండి. వెంటనే నాకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్వామినాయుడు గారు గుర్తొచ్చారండి. వెంటనే వారికి ఫోన్ చేశా. చేయగానే ఆ టైంలో కూడా ఆయన ఆన్సర్ చేసి పరిస్థితి విని ఇమ్మీడియట్గా నాకు ఆమె నేమ్ పెట్టండి వాట్సాప్లో అన్నారు. పెట్టానండి. ఆ తర్వాత తెలిసిన 10 మంది మిత్రులకి ఫోన్లు చేసుకున్నాను. కృష్ణానగర్ పెద్ద వర్షం, రోడ్లన్నీ మునిగిపోయినాయి. ఒక అంబులెన్స్ వచ్చింది జూలై 17వ తేదీ ఇది. అప్పుడు తన్ని అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎవరు పంపించారేంటో నాకు తెలియదండి. 10 మంది ఫ్రెండ్స్ చేస్తున్నాను. ఏమో అంబులెన్స్ వచ్చింది, మీ ఇంటికి ఎక్కించుకున్నారు. ఇక ఆ ఒత్తిడిలో, ఆ టెన్షన్లో నేను అది ఎవరు పంపించారేంటో అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్తే అక్కడ రిసెప్షన్కి వెళ్ళగానే ఏమో వెంకటదుర్గ గండగానే మీరు రండి అని బెడ్ రెడీగా ఉంది, డాక్టర్స్ రెడీగా ఉన్నారు. యజ్ఞమూర్తి గారు ట్రీట్మెంట్ అప్పుడు మీరేం చెప్పను కూడా చెప్పలే ఇంకా ఏమి అంతే. అసలు పేషెంట్ అనగానే పేరు చెప్పానండి అంతే. బెడ్ రెడీగా ఉందండి, డాక్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు. ఓకే. చూసి ఒక 1 అవర్ తర్వాత చెప్పారు. 24 అవర్స్ వరకు మేము చెప్పలేమని. అంటే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయిపోయిందండి. ఆ తర్వాత రోజు మళ్ళీ 48 అవర్స్ వరకు చెప్పలేమని అన్నారు. ఏంటంటే క్రిటికల్ అయిపోయిందంట. ఎలాంటి క్రిటికల్ అంటే 2011లో ఆవిడికి ఓపెన్ హార్ట్ చేసి వాల్వ్ రీప్లేస్ చేశారండి. హార్ట్లో 2011 హార్ట్లో వాల్వ్ రీప్లేస్మెంట్. ఓకే. అప్పుడు బ్లడ్ ఒక లెవెల్లో మెయింటైన్ అవ్వడం కోసం 2 రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి. అంటే ఒకటే రకం 2 mg 3 mg అని ఎసిట్రోమ్. 2 mg ఒక రోజు, తర్వాత రోజు 3 mg ఇలా ఆల్టర్నేటివ్ డేస్ వాడాలి. అప్పుడు లెవెల్ బ్లడ్ ఒక లెవెల్కి మెయింటైన్ అవుతుందంట. తనేదో మిస్ అయ్యి ఒకటే రకం ట్యాబ్లెట్ సంవత్సర కాలం వాడేసింది. ఓకే. ఆ తర్వాత తనకేదో పొడి దగ్గు వస్తూ ఉంటే ఇక ఇంట్లో ఆడవాళ్ళు మీకు తెలియదేముంది, కరక్కాయ ముక్క పక్కన పెట్టుకోవడం, దీనిదేదో అలా అలా లాక్కొచ్చేసింది సంవత్సరం పైన. ఆ తర్వాత ఈ బ్లడ్ ట్యాబ్లెట్ మిస్ అవ్వటం వల్ల పలచబడిపోయి ఇక ఎక్కడ నీడిల్ టచ్ చేస్తే చాలు పెద్ద మచ్చ వచ్చేస్తుందండి అక్కడ. ఇలాంటి సిచ్యుయేషన్లో దేనికి ఏ మందు వాడాలి, దేనికి ఆపాలి అంటే ఆ కాఫ్ అంతా లంగ్స్ ఎఫెక్ట్ అంటండి, ఊపిరితిత్తులకి. చూసారా, హార్ట్, ఊపిరితిత్తులు, ఈ బ్లడ్, ఈ కాంబినేషన్లో దేనికి బిళ్ళలు ఆపాలా, దేనికి వేయాలా, ఏ డోసు అని క్రిటికల్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే నాకు 48 అవర్స్ వరకు చెప్పలేమన్నారు యజ్ఞమూర్తి గారు. దాంతో ఇక నాలో ఆందోళన స్టార్ట్ అయిపోయింది. అప్పటికే మీరు మీ కుమార్తెను కోల్పోయి ఉన్నారు. అవునండి. ఆ పరిస్థితుల్లో ఏంట్రా అని అనుకుంటే అపోలో హాస్పిటల్ విఐపి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఈ 3 రోజులుగా రోజుకు స్పెషలిస్ట్ వస్తూ ఉన్నారు. మీకేం తెలియట్లేదు అసలు, డబ్బులు కూడా ఇంకా సంబంధం లేకుండా ఇవన్నీ జరిగిపోతా ఉంది. ఈ డాక్టర్స్ చూస్తున్నారు కదా అని ఒక వాళ్ళు 48 అవర్స్ అంటుంది, కొంచెం స్థిమితపడ్డ చూసి ఎట్లా జరుగుతుంది ఇది అని అని నేను ఆ బిల్లింగ్ కౌంటర్ దగ్గర అడిగానండి. మేము వెంకటదుర్గమ్మ అది ఎంత అవుతుంది ఏంటి ఇలా చూస్తున్నారు కదా అని అంటే, మాకు పైనుంచి ఫోన్ వచ్చిందండి, మీరేమి కంగారు పడొద్దు అన్నారు. పైనుంచి ఫోన్ ఎవరు తెలియదు. అప్పుడు నేను వెనక్కి వెళ్ళా ఆలోచనల్లో. స్వామినాయుడు చెప్పి అప్పుడు స్వామినాయుడు గారు వాట్సాప్లో మీరు పేరు పెట్టండి పేషెంట్ నేమ్ అన్నారు కదా అని వారికి చేశా. ఏమండి ఇట్లా ఏంటంటే, అవును మహాంతి గారు, చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఆయన చరణ్ బాబుకి చెప్పారు, చరణ్ బాబు మన ఉపాసనమ్మ గారికి చెప్పారు, ఆమె హాస్పిటల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు, దాంతో మీకు అలా నడుస్తుందండి అన్న. అప్పటి వరకు నాకు తెలియదు యజ్ఞమూర్తి గారు. సో చిరంజీవి గారికి వెళ్ళటం, చిరంజీవి గారి దగ్గర రామ్ చరణ్ ఉపాసన గారికి ఇలా అంటే వాళ్ళు అట్లా పూనుకోవటం, మీ గురించి ఆ టైం తీసుకోవటం, చెప్పటం, హాస్పిటల్కి ఇన్ఫార్మ్ చేయటం, ఆ పేరు మీ మిసెస్ గారి పేరు అక్కడ
ముందే నోట్ అయ్యి నోట్ అయ్యటం 17 రోజుల పాటు యజ్ఞమూర్తి గారు అక్కడ ట్రీట్మెంట్. ఆ క్రిటికల్ నుంచి అంటే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అన్నమాట. దాని నుంచి 17 రోజుల పాటుగా ప్రతిరోజు ఒక విఐపి ట్రీట్మెంట్తో స్పెషలిస్ట్ రావటం, ఒకళ్ళిద్దరు ఫారినర్స్ కూడా వచ్చినట్టుగా. అంటే మరి మా అదృష్టం ఆ సమయానికి వాళ్ళు అక్కడ ఉండటం, వాళ్ళతో కూడా చూపించటం, అదే ఇదంతా చేసి 17 రోజుల తర్వాత పునర్జన్మనిచ్చి ఒక్క రూపాయి మాతో కట్టించుకోకుండా ఆ బాబు చెప్పారు. అదే హృదయం ఉండాలి కదా, అలాంటి హృదయం ఉంది వాళ్ళకి, రామ్ చరణ్కి. ఇదంతా 2వ తేదీ డిశ్చార్జ్ ఇచ్చారు యజ్మూర్తి గారు. అప్పుడు నేను స్వామినాయుడు గారికి, మా కుటుంబం అంతా ఒకసారి అన్నయ్యకి, సురేఖమ్మ గారికి, చరణ్ బాబుకి, ఉపాసన గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం అని అడిగితే వారు షూటింగ్స్లో బిజీగా ఉన్నారండి, వీలున్నప్పుడు చెప్తా అన్నారు. ఓకే. అక్కడి నుంచి ఇక నేను తన గురించి హెల్త్ ఇష్యూ వల్ల నేను హైదరాబాద్లో రూమ్ అది ఖాళీ చేసుకుని బంగారపాలెం వెళ్ళిపోయాను. అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయారు ఈమె కోసం అన్నట్టుగా. అట్లా 17 మామూలు అయిపోయింది. అప్పటికి అయ్యింది. ఇక మెడిసిన్స్ అన్ని డిశ్చార్జి మెడిసిన్స్ ఇస్తారు కదండి, అవన్నీ జాగ్రత్తగా వాడిస్తూ మళ్ళీ అక్కడ దగ్గరలోనే ఉంటే మీరు చూపించుకోండి అని వీళ్ళు గైడెన్స్ ఇవ్వటం. ఏదన్నా ఇంపార్టెంట్ అయితే మాకు కాంటాక్ట్ అవ్వడానికి ఇక్కడ డాక్టర్స్ వాళ్ళ కాంటాక్ట్ ఇవ్వటం. మాకు ఏదన్నా క్రిటికల్ దూరంలో ఉన్నారు కదా, ఆమెకి ఇబ్బంది అయితే మీరు ఇమ్మీడియట్ కాంటాక్ట్ చేయండి, డాక్టర్లో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మీరు వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం కాదు, ఇన్ కేసు వస్తే కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి అని అంత ధైర్యాన్ని ఇచ్చి పంపించారండి. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు అంతా సేవ్ అయ్యారండి. ఇప్పుడు ఓకేనా? అంటే కంటిన్యూ చేస్తున్నారా? రెగ్యులర్గా వేసుకుంటా ఉన్నాము. 3 నెలలకు ఒకసారి అక్కడ చిత్తూరులోనే, అంటే బంగారపాలెం నుంచి ఒక అరగంట జర్నీ, అక్కడ వెళ్ళి చూపించుకొని రావడం జరుగుతూ ఉన్నాయి. బాగానే ఉంది. అలా ఈ జరిగిందంతా అన్స్టాపబుల్ క్రియేటివ్ టీమ్ రాఘవ్ గారు తెలుసుకున్నారండి నా నుంచి. ఓకే, ఇలా జరిగిందన్న విషయాన్ని. ఓకే, దీనికి అంతమంది ఇంటరాక్ట్ అయ్యి ఉండారా? లేదండి, అసలు ఆహా నుంచి అవలా నాకు తెలియదు. ఓకే, స్వామినాయుడు గారి దగ్గర నా నంబర్ తీసుకున్నారంట వాళ్ళు. ఓకే, ఇదెందుకంటే మొన్న తెలిసింది నాకు, మన ఈ మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు అందరూ అది మీలాగ ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో విడిగా నాతో అన్నమాట ఏంటంటే, అన్స్టాపబుల్ అంటే వచ్చే గెస్ట్ ఎవరైతే ఉంటారో ఆ హీరోకి ఒక సర్ప్రైజ్ ఇస్తారండి, అందుకు వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలి, ఆ సెర్చింగ్లో మీది వచ్చింది, మీ పేరు వచ్చింది. ఎందుకంటే మరి అంతటి వైద్యం చేయించి 17 రోజుల పాటు అపోలో హాస్పిటల్లో అంత జరిగింది కనుక ఆ బాబుని సర్ప్రైజ్ చేయడానికి రామ్ చరణ్ గారిని, అది మీకు అయి ఉంటుందని వాళ్ళు చెప్పారు నాకు. అదే, సో మీరు వచ్చేదాకా ఆయనకు కూడా తెలియదు. తెలియదు కదా, రామ్ చరణ్ గారికి తెలియదు, చరణ్ బాబు ఉంటారని నాకు తెలియదు. బాలకృష్ణ గారు అనే విషయం తెలుసు అన్స్టాపబుల్ అనగా. సో మీరు అన్స్టాపబుల్కి వెళ్తున్నారంటే బాలకృష్ణ గారిని కలవడానికి వెళ్తున్నారు అనుకున్నారు. అంతే, అక్కడ ఏమంటే ఈ సహాయాన్ని అడిగి ఉన్నారు. అయితే అప్పట్లో గేమ్ చేంజర్ రిలీజ్ ఒకటి ఉంది కదా, సరే ఆ మూవీకి సంబంధించి ఈ విషయం ఏదన్నా అక్కడ ప్రస్తావన ఉంటుందేమో, అందువల్ల అని నేను అనుకుంటూ. గేమ్ చేంజర్కి మీకేం సంబంధం? అంటే అది రిలీజ్ ఒకటి ఉంది, చరణ్ బాబు గారు వీళ్ళంతా చేస్తున్న విషయం కదా, ఆ చెప్పుకోవడానికి కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం నా వేదిక ద్వారా మీకు ఇస్తారు, ఈ క్రియేటివ్ టీమ్ ఇస్తున్నారేమో అని అనుకుని వాళ్ళు నన్ను అడిగారని ఇదంతా చెప్పడం వల్ల వాళ్ళని మాట. ఓకే, థ్యాంక్స్ చెప్పుకోవడానికి. మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి రామ్ చరణ్ గారు కూడా అక్కడ ఆయన ఉన్నారు. కానీ అప్పుడు దాకా రామ్ చరణ్ గారు మిమ్మల్ని చూశారు అసలు? లేదండి, అంటే ఆచార్య షూటింగ్ టైంలో ఆర్టిస్ట్గా తెలుసు కానీ పరిచయం లేదండి. ఓకే, అంతే. అక్కడ ఆ అనుభవాన్ని మళ్ళీ నేను షేర్ చేసుకుంటాను. అంతవరకు నేనెవరో చరణ్ బాబుకి తెలియదు. అంటే మీరు అక్కడ మీరు మాట్లాడారు కదా షోలో, అప్పుడే మీరు పలానా అని ఆయనకి తెలిసింది? అంతేనండి. అంటే నన్ను పిలిచే ముందు బాలకృష్ణ గారు ఏవి వేయిస్తారు కదా, సుబ్బారావు అన్న తర్వాత ఏవి వేస్తారు, అక్కడ ఫేస్ చూసారేమో చరణ్ బాబు. నన్ను శంకర్ మహాంతి అని బాలకృష్ణ గారు పిలవటం, ఆ రావటం, అక్కడ కలవటం, 17 మాసాలుగా ఈ లోపల ఉండిపోయిన కృతజ్ఞతా భావాన్ని ఒక కావలించుకున్నారు. చిన్నపిల్లాడయ్యాడు. అదే, సో మీరు కూడా పాదాలకి నమస్కారం పెట్టడానికి దోషం, చిన్నవాడైపోయాడు. అవును, ఒక్కసారిగా
తను కూడా అంతే ఇదిగా రెండు నిమిషాల పాటు అనుకుంటా మూర్తి గారు నన్ను అట్లాగే ఓదారుస్తూ తను కూడా అలా అలా వీపు ఆత్మీయంగా ఆ గుండె చెప్పుడు మొత్తం విన్నారు ఆ బిడ్డ. అది అనుభూతి నాకు చాలు. సంవత్సరంన్నర కాలం ఎదురు చూసి అక్కడ పునర్జన్మటువంటి మాటలాండి. ఏదో 2-3 రోజుల్లో ఏదో అయితే దానికి చేయటం ఒక పద్ధతి. అన్ని రోజులు చేసి మామూలుగా అయితే సపోజ్ వాళ్ళు కాకుండా మీరే డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎంత అయి ఉండేదేమో. ఇక అంటే నాకు ఇంత అని కూడా నాకు అంకి కూడా చెప్పలేదండి. వారే చూసుకుని అయితే 17 రోజులు అంటే చిన్న విషయం అంటున్నారండి. ఇప్పుడు మనకేదో ఈ పేపర్లు అక్కడిక్కడ ఈ చెప్తుంటే దాదాపు ఎవరో మొన్న ఏదో ఒక దీనిలో చెప్పారండి 5 రోజులు ఎంతో ఉన్నారంట, వాళ్ళకి 4.5 లక్షలు అయిందంటండి 5 డేస్కి. దాదాపుగా 17 రోజుల పాటు అంటే మీరు చూడండి, అది ఎంతో మనం ఇక కొలమానం వేయటానికి అది దోషం అని వెలకట్టలేనిది అది అంత చేశారండి అక్కడ. సో మీకు అవకాశం అక్కడ లభించింది అంటే చెప్పుకునే అవకాశం, ఆ కృతజ్ఞతని వెలిబుచ్చుకునే అవకాశం నాకు ఆహా నుంచి ఆ క్రియేటివ్ టీమ్ అంతా సెర్చ్ చేశాక ఆహా ఛానల్ ద్వారా నాకు అదృష్టం కలిగిందని భావిస్తున్నాను. అదే ఆ ప్లాట్ఫామ్ ఏదైతే అంటే ఒక పక్క బాలకృష్ణ, పక్క రామ్ చరణ్ ఉండి మీరు మధ్యలో నించొని అది చెప్పుకోని అవకాశం రావటం, ఇది ప్రపంచం అంతా చూడటం, కోట్లాది మంది చూసారంటండి, ఎన్నో రీల్స్ అయినాయి అంటండి. మరి దాని నుంచి వైరల్ అవటం, అది వైరల్ అయింది. మిత్రులంతా మళ్ళీ కాల్ చేసి నంబర్ ఏదో తీసుకోవడం అడిగి ఆ ఇంట్రెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే రామ్ చరణ్ గారిని మీరు ఆ తర్వాత కలుసుకోవడానికి ప్రయత్నం చేశారని కుదరలేదు, కానీ అంతకు మించి ప్రపంచానికి అంతా తెలిసే విధంగా జరిగింది. చూసారా అది అరుణాచల రమణుల మహిమ ఎంత అంటే అంత ఉంటుందండి. అలా బాలయ్య బాబు కూడా, బాలకృష్ణ గారు నా ఒక్క దీన్ని ఉద్వేగాన్ని అంటే వస్తూ ఉంటే చరణ్ బాబు ఇలా అంటూ ఉంటే ఆయన కూడా జస్ట్ ఇట్లా ఓదార్చడం, మాట్లాడే సందర్భంలో ఈ చెప్పుకునే దగ్గర నాకు పొడి పారిపోతుంది, గబుక్కునే వాటర్ బాటిల్ తెప్పించి మరి అంతటి వ్యక్తి ఆయన చేత్తో నాకు నీరివ్వటం, చెప్పండి అదంతా. ఆ తర్వాత ఒక బ్రదర్ లాగా భుజం మీద చేయటం, నడుమ చేయటం, చేతిలో చేసి ఇలా మాట్లాడిస్తే ఇక ఆ 2 మేరు పర్వతాల మధ్యలో వీడెవడండి చెప్పండి. అది ఆ అనుభూతిగా ఆ అమోఘం ఇంకంతే. సో మొత్తానికి చిరంజీవి గారితో ఒక రకమైన అనుబంధం, రక్త సంబంధం అది చిరంజీవి గారితో ఇది రక్త సంబంధం. ఎందుకంటే దాని గురించి కూడా రండి, 2006లో నేను ఏదో హైదరాబాద్ పనుండి వచ్చినప్పుడు ఒకసారి ఇవ్వటం జరిగింది. కాలేజీ డేస్లో ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ఇలాంటి వాటిల్లో ఉండు స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆ వ్యాపార వ్యవహారాలు, కల్చరల్ స్పందన ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్, ఎక్కడ బ్లడ్ అవసరమైతే అక్కడ ఇచ్చుకునే భావాన్ని భగవంతుడు దీనికి ఇచ్చాడు రాజమూర్తి గారు. అయితే 2006 ఇక్కడికి వచ్చేది పని మీద. ఇప్పుడు ఇక అన్నయ్య మెగాస్టార్ ఆ బ్లడ్ బ్యాంక్ అంటే అక్కడ ఇస్తే ఒక సంతృప్తి వెళ్ళి ఆ రోజు ఇచ్చుకున్న. 2007 వచ్చా, అప్పుడు ఇచ్చా. ఇక 2009కి ఒక నటుడిగా ప్రస్థానానికి 49 ఏళ్ల వయసు, అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. అక్కడి నుంచి 3 నెలలకు ఒకసారి కంటిన్యూస్గా ఇచ్చుకుంటున్నా. ఇచ్చిన ప్రతిరోజు ప్రతిసారి ఆత్మసంతృప్తి, మానసిక ఆనందం, నా ఆత్మసంతృప్తి కోసం చేసుకున్నాను యజ్ఞమూర్తి గారు. అలా జరుగుతూ ఉంది. మళ్ళా మధ్యలో ఏదో ఇక అమ్మగారు తల్లి 2014లో ఆమె, అలానే కూతురు 2018కి ఆమె, మళ్ళీ 2014 అమ్మగారు, 2014 మార్చి అండి, 4 ఏళ్లకి మళ్ళీ మీ అమ్మాయి. ఇట్లా అయిన తర్వాత మళ్ళీ 2021కి నారప్ప సందర్భంగా, అంటే మళ్ళీ అది మీరు తర్వాత దానిలో ఆ ప్రస్తావన చేస్తారు. వచ్చి 21కి మళ్ళీ ఇక్కడ జనవరికి మళ్ళీ ఉన్నాను కదా, మళ్ళీ బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోయి అన్నయ్యకి బ్లడ్ మనం అక్కడ ఇద్దామని ఆనందానికి వెళ్ళాను. అప్పుడు అక్కడ పర్యవేక్షించే స్వామినాయుడు గారు, మనం ఎన్నిసార్లు ఇచ్చామో రిపోర్ట్ చూస్తారనుకుంటండి సిస్టంలో, నేను బ్లడ్ ఇస్తున్నా, ఆయన అక్కడికి వచ్చారు బెడ్ దగ్గరికి, వచ్చి చూసి ఎలా ఉన్నారు ఏంటన్నారు. స్వామినాయుడు గారు అంటే మరి ఇక అన్నయ్య పరమశివుడికి ఈయన నందిలాగా అంతా చేస్తుంటారు. వచ్చి పరామర్శిస్తే ఆనందం అయిపోయింది.
అయిన తర్వాత ఒకసారి క్యాబిన్కి రండి అని పిలిపించారు. క్యాబిన్లో కూర్చున్నా. మీరు ఎక్కడ ఏంటని అడిగారు. సరే గతం అంతా ఇది ఇదని, ప్రస్తుతం అరుణాచలం నుంచి వచ్చాను, అక్కడే ఉండాను 10 నెలలుగా, అంటే 9 మాసాలు 18 రోజులు అని చెప్తే ఆయన స్వామినాయుడు గారు ఆ అరుణాచలం రమణ మహర్షి అనగానే కనెక్ట్ అయిపోయారు ఓకే. ఆ శివతత్వానికి, ఆ దీనికి. అప్పటి నుంచి ఇక నంబర్స్ ఇచ్చి పుచ్చుకొని ఆ వాట్సాప్లో సత్సంగం నడుస్తుంది. ఇక్కడే ఉన్నాను, ఇక షూటింగ్స్ ఇక మీద పడుతున్నాం. 2021లో ఆచార్యాలు ఇలా వెళుతుందండి, వెళ్తా ఉంది. నా 3 నెలలకి అట్లా వెళ్ళి బ్లడ్ ఇచ్చుకోవడం నడుస్తున్నాయి. 23కి ఇది పరిస్థితి. అప్పుడు నాకు ఇక ఉన్న ఆత్మబంధువులాగా గబుక్కుని ఆ సమయానికి ఆయన స్ఫురించటం, ఆ టైంలో కూడా ఆయన ఆన్సర్ చేసి పేరు పెట్టమంటారు, రాత్రిపూట మీరు కాల్ ఇలా జరగటం. ఇది బ్లడ్కి సంబంధించేది. అవును. మళ్ళీ నేను అంటే అది మళ్ళీ మీకు అంటే ఎవరైతే ఆ డోనర్స్ ఉన్నారో, బ్లడ్ డోనర్స్, వాళ్ళ సంబంధించి కూడా కొంతమందిని చిరంజీవి గారు ఆయన మీకు జ్ఞాపికలతోటి సత్కరించడం. అదేంటంటేనండి మూర్తి గారు, మళ్ళీ ఇక్కడ డబ్బింగ్ చెప్పడానికి ఒక మూవీ కోసం ఈ 2025 జనవరి 29 వచ్చానండి. ఓకే. వస్తే అది డబ్బింగ్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే జనవరి 30. సరే వచ్చాం కదా అని అన్న బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చుకున్నా, ఆనందం. ఆ తర్వాత ఒక 4-5 రోజులకి అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ అని ఒక 100 మందిని ఒక ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు అంటే అబౌట్ 20 times, అంటే ఈ ఫిబ్రవరి మొదట్లోనే 8వ తారీఖు 8వ తేదీ ఫిబ్రవరి 8నే, ఇవాళ 19 అంటారా, 11 రోజుల క్రితం చేసి నేను ఇచ్చింది జనవరి 30. ఇదే జరిగిన దగ్గర 20 times అబౌవ్ నుంచి ఇక 215th టైం కూడా ఇచ్చిన డోనర్ ఉన్నారు విఘ్నమూర్తి గారు. 100 సార్లు, 50 సార్లు, 80 సార్లు, 215 సార్లు. నేను 21వ సారి ఇచ్చినట్టుగా రికార్డ్స్లో. అంటే చూడండి, దానికి కూడా వీడికి ప్లేస్ దొరకటం చేసి ఇక అప్పుడు అన్న అవుట్ స్టాండింగ్ దీనిగా అప్రిషియేట్ చేస్తూ మెమెంటో మరి ఆ మంజునాథుడి చేతుల మీద అందుకోవటం నాకు ఆనందం. అదే ఆయనతో కలిసి నటించే అవకాశం కూడా రావటం, అది 21లో జరిగింది. అది అప్పటికి నేను తెలియదు, అన్నయ్య నేనెవరో తెలియదు అప్పటికే మీరు ఇస్తున్నారు కదా బ్లడ్. 6 నుంచి 9 నుంచి కంటిన్యూస్ ఇస్తాను. 21కి కూడా మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ అదే చేసుకుంటా ఉన్నా. ఆ సందర్భంలో ఇది మీకు అసలు అప్పుడు ఆచార్యలో చేసినప్పుడు ఆయనతో ఒక మాట ఏమైనా మాట్లాడే అవకాశం వచ్చిందా విడిగా? ఎప్పుడండి? ఆచార్యలో. అంటే విడిగా ఏమి మాట్లాడుకోవాలి, బ్లడ్ డొనేషన్ గురించి సందర్భాలు రాలా. 2021 ఆచార్య జరిగినప్పుడు అన్నయ్యతో అంటే గూడెం పెద్దగా గిరిజన తండాలు ఉంటాయి కదండి, ఆ గూడానికి నేను పెద్ద అన్నట్టు పెద్ద గడ్డం పెట్టారు, మీసం మందే, అది ఆ గూడెం పెద్దగా పెట్టారు. పెడితే ఇక అన్నయ్యతో చేస్తున్నాం, చరణ్ బాబుతో కూడా, అంటే కాంబినేషన్లో చూడండి. 2020కి వెంకటేష్ బాబు నారప్ప అంటే అన్ని వదిలేసి అక్కడికి పోయాయి కదా. దాంతో మళ్ళీ ఆ రమణ మహర్షి అరే నీదేదో చిన్న పెండింగ్ ఉంది కదా అని ఆయన పంపించిన దగ్గర మళ్ళీ అది మీరు నెక్స్ట్ అడుగుతారు. ఇట్లా అన్నయ్య వస్తున్నారు కదా, ఒక ఆనందంలో ఉన్నా. అయితే ఒక 25-20 మంది ఉంటాం కంపెనీ ఆర్టిస్టులుగా, డైలాగ్ ఆర్టిస్టులు. సరే నాకు చిన్న ఎమోషన్ వచ్చేస్తూ ఉంది. రూమ్ నుంచి లొకేషన్కి వెళ్ళేప్పుడు రాజమండ్రి దగ్గర ఫారెస్ట్లో ఆ ఎమోషన్ అంతా కంట్రోల్ చేసుకుంటే, అంటే పక్కన మళ్ళీ వీళ్ళందరూ ఏదో చేస్తారు అని సప్రెస్ చేసుకుంటా ఉన్నా. ఓకే, ఆ ఎమోషన్ చేసుకుంటాం. మొత్తానికి లొకేషన్కి వెళ్ళిపోయాం. సెట్లో కూర్చోపెట్టారు పెద్ద మా గూడెంలో. అక్కడ పిల్లలందరినీ కూర్చోపెట్టిన తర్వాత మాస్టర్ అక్కడ ఆ అమ్మ అని బ్లాక్ బోర్డు మీద రాసి ఉంటుంది. మామూలుగా ఆవని చెప్తాం కానీ మా పాప ఆచార్య అని రాస్తుంది. అప్పుడు అన్నయ్య ఉంటారు ఇక్కడ, గూడెం పెద్దగాడు నన్ను కూడా అన్నయ్యతో సమానంగా ఎదురు కూర్చోబెట్టారు. ఆ సీన్ని ఫస్ట్ నాకు అన్నయ్య డైరెక్ట్ చేశారు. అవునా? ఈ ఎక్స్ప్రెషన్ ఎలా చెప్పండి అని. అసలు ఇక చూడంటే ఆయన సెట్లకు వస్తుంటేనే అంతసేపు ఎమోషన్ అదుపుకున్న వాడిని ఆ తండ్రి రాగానే ఇక అందులో ఎదురుగా సీట్ వేశారు. గబుక్కి నాకు ఆడ మీద పడిపోయి, అంటే ఆ మంజునాథుడు అనుభూతి, నాకు ఆ శివయ్య ఆ తత్వం వెంటనే పడిపోతే గబుక్కుని తీసి హత్తుకొని పాదాబంధం చేశారు అన్నమాట. పాదాల మీద పడిపోయారు. అంటే ఇక ఆగదు విఘ్నమూర్తి గారు. అంటే ఆ సోల్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో, ఆయన పద్మ విభూషణుడు. అంటే అంతటి దీనికంటే ఎలా అండి
కోట్లాది మంది గుండెల్లో గుడి సంపాదించుకున్న అప్పటికి ఇంకా పద్మవిభూషణ్ కాలేదుగా. కాకపోలేదు, వచ్చేదానికి ఉందిగా. అదే అక్కడ పద్మభూషణ్ అయిపోయారు కాబట్టి. అవును అవును అంటే ఇలా అంతటి వ్యక్తి ముందు ఇంక ఎవరు ఆగలరండి? అవును. ఇంకా మాబోటి ఇదైన వాళ్ళం ఏం ఆగుతాం? ఆ సోల్ కనెక్ట్ అయిపోయే దగ్గర ఆ కాస్మిక్ పవర్ అంత ఉంటుందండి. మీకు తెలియకుండా అప్రయత్నంగానే అది జరిగిపోయింది. అంటే అది ఇక అన్నయ్య మీదకి వెళ్ళి అంటే ఎవరి గురించి నాకు అక్కడ గుర్తురాల. వచ్చే ఆ రూమ్ నుంచి వచ్చేటప్పుడు ఎమోషన్ అదుపుకున్నా, కంట్రోల్ చేసుకున్నా. ఈ పక్కన వీళ్ళందరూ ఎగతాలు చేస్తారేమో అన్నట్టుగా. సహజం కదా, గుండె వేగం పెరిగే ఉంటుంది. అమ్మో రాగానిక ఇమీడియట్గా నమస్కారం చేసుకునే బయటికి లేపి కొంచెం హత్తుకున్నారు. స్థిమితపడ్డాను, కూర్చున్నా అక్కడ. అప్పుడు ఆ సీన్ అంతా ఉంటుంది కదా, ఇలా చెప్పండి అని చెప్పే బయటికి అది అయిపోయింది. మీ పేరు అసలు ఏమీ తెలియదు, బ్లడ్ గురించి తెలియదు. అదే ఎవరో ఒక ఆర్టిస్టు గూడెం పెద్ద అయినా అని అన్నయ్య. అంటే ప్రతి వ్యక్తినండి అన్నయ్య ఎంత చూస్తారంటే, ఆ రోజు సెట్లో దాదాపుగా ఒక 150 మంది ఉన్నారండి. అంటే మన జూనియర్ ఆర్టిస్టులు కానీ అట్మాస్ఫియర్ మొత్తం అందరూ కలిపి అంతమంది ఆర్టిస్టులు కూడా అయ్యా నమస్కారం అయ్యా, నమస్కారం అయ్యా, నమస్కారం అయ్యా అని కాళ్ళ మీద నమస్కారం పెట్టాడు. ఏంటంటుండే, అయ్యా మీరు పంపించిన కరోనా టైంలో మీరు మమ్మల్ని ఆదుకోకపోతే ఎవరు మాకు దిక్కు? మాకు 6 నెలల పాటు మేము ఆదుకున్నారు మీరు, అది మేము ఎట్లా మర్చిపోతాం అయ్యా అని ఎంతోమంది కాళ్ళ మీద నమస్కారాలు పెట్టి అలా చేశారండి ఆ రోజు. అలా జరిగిందనమాట. అదే దురదృష్టవశాత్తు ఆ సినిమా ఆడకపోవడం అనేది. అది అంటే కొన్ని దిష్టి దెబ్బ అంటారు చూసారా, కొన్ని అలా ఉండాలి. అంటే ఇంకేదో దానికి మించింది జరగబోవలసి ఉందేమో. అంటే ఆ తండ్రి తనయుల కాంబినేషన్లో ఇంకేదో మహాబ్లాస్ట్ రావాల్సి ఉందేమో. కొరటాల శివ గారంటే మరి ఆయన మామూలు వ్యక్తి అండి. ఆయన ఎలాంటివి ఇచ్చారు? అప్పుడు దాకా ఆయనకి ఫెయిల్యూర్ లేదు. అది కూడా యాక్చువల్లీ ఫెయిల్యూర్ కాదు, కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేసే దగ్గర అదేదో దానికి రీచ్ కాకపోవటం, ఏదో సంథింగ్ ఒకటి ఇంతకు మించి ఇంకేదో జరగాల్సి ఉందనే భావానికంటే మా శివతత్వంలో మేము అలా పోతాం. ఇంకేదో జరగాల్సి ఉంది, అందువల్ల ఇది ఇట్లా అనుభూతి ఉంటుంది మాకు, అందువల్ల అది అట్లా జరిగింది. అయితే భలే భలే బంజారా అని ఒక సాంగ్ ఉంటుందండి, అదొక అనుభవం చరణ్ బాబుతో షేర్ చేసుకోవాలి. అది ఎట్లా అవుతుందంటే, అది హైదరాబాద్ అని సీన్ ఏమో ఆయనతో అన్నయ్యతో, ఇక్కడేమో ఈ పాట ఏమో చరణ్ బాబు తోటి. అంటే అన్నయ్య చరణ్ బాబు నక్సల్స్ ఒక టీం అంతా అక్కడ ఉన్నారు, అక్కడికి చరణ్ బాబు ఉన్నారు, కాంబినేషన్ అన్నయ్య గారితో. అదే మేము ఇలా కూర్చొని చరణ్ బాబు వాళ్ళందరూ అక్కడ నుంచి ఉంటారు. ఆయనతో సీన్ లేదు, మాట్లాడేది లేదు. కానీ లోపల కొడతా ఉంది. బాబుతో కూడా వచ్చిన డైలాగ్ పెడితే బాగుంటుంది, అన్నయ్య చెప్పి ఆయనకి కూడా చెప్పేయచ్చు అనిపిస్తుంది. కానీ అడిగేంత స్థాయి కాదు. గప్పుకుని ఏమడుగుతాం, డైలాగ్ చెప్పుకుంటారంటే ఒకటి రాసి పెట్టండి అడగలేం కదా అని అట్లా అయింది. ఇక్కడ సాంగ్ దగ్గర నాకు అవకాశం తండ్రి ఇచ్చేసాడు శివయ్య. భలే భలే బంజాడు మాకు గూడెం పిల్లల్ని వీళ్ళని ఎత్తుకుపోతారు సార్. అప్పుడు అన్నలు వచ్చి అన్నయ్య గారు వీళ్ళంతా మాకు అప్పచెబుతారు మా పిల్లల్ని. ఆ దీనిలో మేము సంబరాలు చేసుకుంటాం. అంటే ఇక అప్పుడు అన్నల్ని పిలుచుకునే దగ్గర అన్నయ్య రావటం, వెళ్ళి పిలవటం చేసుకుంటాం, అదంతా జరుగుతుంది. ఆ సిచ్యుయేషనల్గా గూడెం సంబంధించిన ఓ పెద్దగా గూడెం మనుషులు కొంతమందిని నిలబెట్టారు ఒక వరుసలో. నన్ను ఇక్కడ కొంతమందిని అక్కడ అలా పెట్టి ఓ సాంగ్, అన్న ఇట్లా వస్తారు అడవి బిడ్డలను అంటూ భుజం చేసి ఇట్లా మాట్లాడతారు. చరణ్ బాబు వచ్చి అంటే బిడ్డను ఎత్తుకుని ఇట్లా వస్తారు. ఆ కాంబినేషన్ ఉంటుంది. దీనికి రిహార్సల్స్ జరిగినాయి, టేక్కి వెళ్ళిపోతున్నారు. నాకు ఒక ప్లేస్ చెప్పారు. ఆ తర్వాత కొంతమందిని ఇట్లా నా పక్కన వెనక నిలబెట్టారు. టేక్లోకి వచ్చే దగ్గర ఏమైంది, వెనకున్న వాళ్ళు ముందుకు వచ్చేసారు. నాకున్న ప్లేస్ చెప్పిన ప్లేస్లో నేను ఉండిపోయా. అంటే సహజం, ఎందుకంటే ఎవరికాళ్ళకే పాపం మరి ఆ ఇద్దరు తండ్రి కొడుకుల మధ్య మనం కనిపించాలని ఆశపడటం ఏమాత్రం తప్పు కాదు. అదే సిచ్యుయేషనల్గా మరేదిగా నేను నా ప్లేస్లోనే నిలబడ్డా. అప్పుడు చరణ్ బాబు చూశారనుకోండి ఇదంతా, అయ్యా ఇటు రండి, మీరు ఇక్కడ నుంచోండి, ముందు నుంచోండి, మీరు కూడా అది బాబు మీరే అక్కడ నుంచోండి అని చెప్పారు. అంటే ఇక్కడ యజ్ఞమూర్తి గారు అయ్యా అని ఒక పిలుపొందు చూసారా, అది ఆ బాబు స్థాయికి ఆయన ఒక దీనికి నన్ను ఇట్లా రండి అనేవచ్చు కామన్గా, అండి కూడా అక్కర్లా,
అని కూడా అనొచ్చు. ఇట్లా అన్న ఇలా కూడా రాయ ఇలా రాయ అనొచ్చు, లేదా ఇట్లా పిలవచ్చు, ఇట్లా అసలు మాట కూడా లేకుండా. అయ్యా మీరు ఇక్కడ నుంచోండి. అది బాబు యజ్ఞమూర్తి గారు, ఆ రోజు నేను పొందిన ఆత్మానందం అంటే ఆ వినయ సంపదకి, సంస్కారం, ఆ సంస్కారానికి ఇంటికి వెళ్ళాక మా మిస్సెస్కి, కోడలకి, కొడుక్కి చెప్పుకుంటే ఆ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు మీరు. ఎందుకంటేనండి ఒక ఎనలేని ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు. ఈ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గుడి కట్టుకుని ఉండటానికి ఇలాంటి సంపదే ప్రధాన కారణమని నేను నమ్ముతాను యజ్ఞమూర్తి గారు. లేదా ఊరికే రాదండి. అది అట్లాగే తనతో పనిచేసే వాళ్ళు ఎవరైనా కానివ్వండి గౌరవించడం అనేది అలా ఆ చరణ్ బాబుది 7 రోజులు. మరి ఆయనకి అప్పుడు మీరు కనపడ్డారు కదా, ఇది గుర్తుపడి ఉంటుందా లేదుగా అనుష్ఠానంలో? ఎందుకంటే అక్కడ వందల మంది ఉంటాం కదా డ్యాన్సుల్లో. ఆ బ్యాచ్గా ఉండ గెడ్డ పెట్టేశారుగా, గెడ్డ ఉంటున్నాయి. ఇప్పుడు ఏదో ఒక 7-8 సీన్లు అట్లా ఏదన్నా ఉంటే కాంబినేషన్లో డైలాగ్స్ ఉంటే చిన్న ఇది బాబు అప్పుడు అది చేసుకున్నా అని చెప్పడానికి ఉంటుంది. ఏమీ కాదు. అండ్ ఆ సంస్కారంతో అలా తీసుకున్నారు. ఇదంతా అయిపోయింది. 7 రోజుల్లో సాంగ్ అయిపోయింది యజ్ఞమూర్తి గారు. ఇక ఆ రోజుతో టోటల్గా గుమ్మడికాయ కొట్టేశారు. నైట్స్ షూట్ ఇవి, తెల్లారుజామున గుమ్మడికాయ కొట్టారు. ఈసారి ఫోటోలు దిగుతున్నారు అందరూ, అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, దాంతో అన్నయ్యతో దిగుతున్నారు. చరణ్ బాబు వెళ్ళిపోయారు. మా ఫోన్లు మా దగ్గర ఉంచరు, తీసేసుకుంటారు. ఈ సందర్భంలో ఒకసారి నేను ఒక పక్కన అలా నిలబడ్డా దూరంగానే. అన్నయ్య వెళ్ళిపోతున్నారు. ఒక్క క్షణం ఆగి వెనక్కి వచ్చి ఆ అన్నయ్య చెయ్య ఈ భుజం మీద పడింది. ఆ దృష్టి అట్లా ఇచ్చారు యజ్ఞమూర్తి గారు. అంటే 2021లో జరిగింది. ఆ కాస్మిక్ పవర్, ఆ ఇచ్చిన ఆ భరోసా, లేకపోతే ఆ ఒక్క ప్రశంస ఏదన్నా అనంటే నాకు ఇంకా మాటలు రాదు. అంతటి ఇది 2023లో మళ్ళా వారే, ఆ కుటుంబమే అంటే ఊహించి లెక్కలేసుకుని చేసినాయి అండి. అది అంతటి ఇది పొందాం. అది ఆచార్య నుంచి అన్నయ్య చరణ్ బాబుతో అనుభూతి అనుభవాలు. అది ఇదంతా అనేది 2023 సంగతి. ఇది ఇప్పుడు 2025లో మళ్ళీ 25కు కానీ వారి దృష్టికి వెళ్ళాల. అది కూడా ఈ క్రియేటివ్ను ఆహా వాళ్ళు తీసుకొచ్చి చెప్తే కానీ. చూడండి మరి ఇది యజ్ఞమూర్తి గారు అదే అంటే అనుష్ఠాపనలో అది చేశారు. మళ్ళీ ఇక్కడ ఇది వచ్చాను కదా అని మళ్ళీ నేను జనవరి 30న ఇచ్చుకుంటే మళ్ళీ అక్కడ అప్పటి వరకు నేను అన్నయ్యకి తెలీదు ఆచార్యాలు అంత జరిగినా ఈ అన్స్టాపబుల్ ఈ కార్యక్రమం మరి అన్నయ్య చూసి ఉండొచ్చు సాధారణంగా, కానీ నేను తెలియదు కదా. ఆ తర్వాత ఈ ప్రోగ్రాం ఈ దాన్ని అవుట్ స్టాండింగ్ డోనర్స్లో 21 సారి ఇచ్చిన వాడికి కూడా 200 సారి ఇచ్చిన వాళ్ళు ఆ లిస్టులో 100 మందిలో అదృష్టం అండి. ఆ తండ్రి చేతి మీదుగా పద్మవిభూషణుడు, ఇప్పుడు ఆయన చేతి మీదుగా అవార్డు, మెమోంటో తీసుకోవడం, ఇవన్నీ ఆత్మానందం. నా భార్య గురించి అడిగారండి, ఎలా ఉన్నారు అని, బాగున్నారా అడిగారా? వేదిక అంటే అప్పటికి ఇక అన్నయ్య అదంతా చూసి ఉన్నారుగా. ఆ సందర్భంలో చూసి అప్పటికి ఈ విషయం తెలిసిన తర్వాత ఇక మన రీల్స్ ఇవన్నీ ఇది వెళ్తా ఉంటే మరి అన్నయ్య దాకా చేరకుండా ఎలా ఉంటుంది చూసుంటారు. ఆ సందర్భంలో ఇక్కడ నాకు మళ్ళీ అక్కడ మెమోంటో ఇస్తున్నప్పుడు అడిగారు అన్నమాట, ఎలా ఉన్నారా, బాగున్నారా, పిల్లలంతా బాగున్నారా. చాలు ఇక అది ఇక అంతే. ఇక నాకండి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనగానే ఒక శివాలయం లాగా ఆ మంజునాథుడు అన్నయ్య వేషం వేశారు. అదే ఆయన శ్రీమంతునాథ్ కారణ జన్ముడండి, నటరాజ అంశ అండి అన్నయ్య. అది అక్కడ ఒక నందిలాగా స్వామినాయుడు గారు అంటారు అందరూ, నా భావన నందినాయుడు అని ఉంటుందండి. మరి మంజునాథుడు అయితే ఈయన నందీశ్వరుడా? నందినాయుడు. ఇది మళ్ళా కుటుంబ ప్రస్తావనకి అంటే నా అనుభూతి తిరువణ్ణామలై రమణ మహర్షి అనుగ్రహంతో
9 మాసాల 18 రోజులు అక్కడ జీవనం గడిపిన వ్యక్తిగా ఆ తండ్రి అనుగ్రహంతో మళ్ళీ ఇక్కడ ఏదో ఈ పిచ్చాడికి 9 ఏళ్ల వయసులో వీడు కలగన్నాడు 1970లో. అన్నీ కాదనుకుని నా దగ్గరికి వచ్చాడు, వీడు పిచ్చాడు. సరే తల్లి వెళ్ళిపోయింది, కూతురు వెళ్ళిపోయింది, ఇక అన్నీ వద్దనుకుని వచ్చాడు వీడు. ఆ చిన్న శేషం మిగిలింది వీడికి 9 ఏళ్ళు అప్పటిది కదని 1970 అండి అని మళ్ళీ ఇక్కడికి పంపించితే ఆ తండ్రి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇదంతా జరగటం. దాని తర్వాత మళ్ళీ దసరా అనే సినిమాలో ఒక మంచి వేషం లభించడం మీకు. అది అక్కడ అరుణాచల రమణుల అనుగ్రహం ఉన్న వ్యక్తిగా నేను ఏం చెప్పినా కరెక్ట్గా చెప్పాలండి. స్వచ్ఛత ఉండాలి దానిలో. స్వచ్ఛతను ఎందుకంటున్నానంటే అన్నయ్య కుటుంబాన్ని గురించి తలుచుకుంటే వీడి అనుభూతి, అన్నయ్య ఒక మంజునాథుడు, అరుణాచలుడు, ఆ తండ్రి సురేఖమ్మ, పార్వతమ్మ, చరణ్ బాబు, కుమారస్వామి అంశ. అంటే ఆ వినయ సంపత్తి. వినయం ఎప్పుడు వస్తుందండి? జ్ఞానం ఉన్నప్పుడే కదా. అయితే ఇతర సంపద వల్ల, భౌతికమైన సంపదల వల్ల తల మనకి ఏదేదో అయిపోతుంది. అవన్నీ పడున్న మనుషులు. కానీ ఆ బిడ్డలో ఉన్న ఆ వినయ సంపత్తి జ్ఞానం అన్నమాట. కుమారస్వామి అంశ, ఉపాసనమ్మ వల్లీదేవిగా, మరి అట్లాగే అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ అయితే మన అందరికీ 3 అన్నలు, చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, 3 అన్నల కన్నా అమ్మ అంజనమ్మ. ఆ అనుభూతితో వీడు ఉంటాడు. ఆ కుటుంబం యొక్క అనుగ్రహం వీడి భార్య పునర్జన్మనిచ్చి అందించి కాపాడుతున్నారని పరిపూర్ణమైన నమ్మకంతో ఆ భావన కలుగుతుంది యజ్ఞమూర్తి గారు. సంతోషం. అదే సో మీలాంటి వాళ్ళ వల్ల వాళ్ళకి ఇంకా మరింత ఎక్కువ ఆయుష్, మంచి ఎక్కువ ఆరోగ్యం లభించి ఇంకా అంటే వాళ్ళు చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. అవునండి. ఎందుకంటే కారణ జన్మలని ఊరికే రాదండి. ఎంతోమందికి వారి వల్ల జరగాల్సినవి ఉంటాయి. జరగటానికి వారు అలా చేసుకెళ్తూ ఉంటారు. అందులో స్వయంగా ఆ లబ్ధి పొందిన వ్యక్తిగా చెప్పుకోవటం నా ఏంటంటారు కర్తవ్యం, లేకపోతే కనీస ధర్మం అంటారు. దానికి సంవత్సరాల కాలం పట్టి ఈ అనుష్ఠాబ్ వల్ల బయటకు వచ్చి అప్పుడు కానీ అవకాశం రాలా. అదే ఆ టైం కూడా అంటే మీకు ఎప్పుడు అవకాశం కల్పించాలో అనేది కూడా ఆ ప్లాట్ఫామ్ కూడా యాజ్ పర్ స్క్రీన్ ప్లే ఇందాకన్నా అట్లా తండ్రి అలా చేస్తాడని అలా అదండి. ఇక అన్నయ్య గురించి ఎంత చెప్పినా ఇంకా ఒకటి ఉంటుందండి. అవుట్ స్టాండింగ్ మెమోటో అవార్డు ఇచ్చేప్పుడు అన్నయ్య ఒక మంచి మాట అన్నారండి. నేను ఇదేదో దీనికి కాదు పెట్టాను, చేశాను, కానీ ఎట్లా అని అనుకునే దగ్గర ఫ్యాన్స్ ఉన్నారు కదా, చేద్దాం అనుకుంటూ మరి ఎన్నో ప్రాణాలు రక్తం అందకపోతున్నాయి. వాళ్ళందరికీ మనం అందించాలంటే నా అభిమానగణం ఉంది. వాళ్ళందరూ మనం చెప్తే వాళ్ళందరూ ఎంతో వాళ్ళలో శక్తియుక్తులు ఉన్నాయి. సరైన దీనిలో పెట్టి సేవా మార్గం ప్రేమే లక్ష్యం అనే నినాదంగా అన్నది. ఆ భావంలో అందరినీ మనం తీసుకెళ్దామని మన అభిమానుల గురించి ఎవరంతగా ఆలోచిస్తారని అంటే వాళ్ళ తోచిన ఇబ్బంది ఉన్నప్పుడు వీళ్ళు సహాయం చేయడం ఒక పద్ధతి. కానీ ఒక సైన్యంలాగా వాళ్ళల్లో కూడా ఒక పరివర్తన తీసుకొచ్చేలాగా ఒక సేవ చేసే గుణాన్ని అలవాటు చేసే ఒక ఆశయంతో ఆయన చేసి ఆనందపడటమే కాకుండా చూడండి ఇంతమంది కోట్లాది మందికి కల్పించేలాగా ఆయన ఇచ్చిన మార్గంలో వాళ్ళందరూ నడిచేదానికి పెట్టినట్టుగా అది అలా అలా నడుస్తూ ఉంటే ఇక్కడ ఈ శంకర్ మహంత్ ప్రస్తావన తెచ్చారన్నయ్య. ఇప్పుడు మనం ఏదో అనుకుని చేసింది కాదు. నేను ఈ బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టి ఇలా నా వంతుగా నన్ను ఇంత ఆదరిస్తున్న ఈ ప్రజలకి, ఈ ప్రేక్షక దేవుళ్ళకి నా వంతు ఏదో చేయాలి అనుకుంటూ రక్తం లేని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్న వారికి అండగా ఉండటం కోసం తలపెట్టిన మీ అందరి సహాయ సహకారాలతో నడుస్తూ ఉంది ఇది. అలా మరి ఈరోజు మన శంకర్ మహంతి గారిని చెప్తే ఆయనకి మేము చేసింది ఏమీ లేదు, ఆయన ధర్మాన్ని ఆయన నిర్వహించాడు. దానికి మీరు ప్రకృతి అనండి, దేవుడు అనండి, దేవతనండి, ఏమైనా అనుకోండి, మేమేమి చేసింది కాదని ఆ తండ్రి అలా మాట్లాడటం ఎంత చేసిన సాయం కూడా ఆయన ఇలా చెప్తున్నారండి. ఆయన అంతమంది సమక్షంలో దాన్ని ఏమనాలండి? మరి సాధారణంగా మనుషుల స్వభావాలు తెలియనిక
అంటే అంతటి ఉన్నత వ్యక్తిత్వాన్ని చెప్పడానికి. అదే, కానీ కొంతమంది ఆ బ్లడ్ బ్యాంక్ మీద కూడా విమర్శలు చేసేవాళ్ళు మీ దృష్టికి వచ్చే ఉంటాయి కదా. అవునండి, చూసాం కదండి. ఆ టైంలో ఎన్ని విన్నాం, ఎన్ని చూసాం. అయితే అమ్ముకుంటున్నారని ఇట్లాంటివన్నీ కూడా ఒకప్పుడు అట్లాంటివి వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి. అవునండి, వస్తే మరి దాని పర్యవసానం ఏంటో కూడా మీకు తెలియంది కాదు, ప్రెస్ వారిగా. అదే, తర్వాత ఏం జరిగినా మీకు తెలియంది కాదు. వాళ్ళు అనటానికి వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి. దానికి నాకు ఒకటే అనిపిస్తుంది యజ్ఞమూర్తి గారు, మనిషి అనే వ్యక్తి అసూయ ద్వేషం లేకుంటే వాళ్ళు మనుషులు కాదు, అదే మహాత్ములు అయిపోతారు. ఎవరికైనా పేరు వచ్చిందంటే వాళ్ళకేదో లబ్ధి కోసం, అవును, ఆయన ఏదో అంటే వాళ్ళకేదో లబ్ధి ఉండొచ్చు, వార్తల్లో ఉంటాం అనేది ఏదైనా అంటే ఏదో ఒక వాళ్ళకి ఒక లబ్ధి అనే పదం. అందుకే అదే అలాగా మా బోళా శంకరుడు అన్నయ్య ఆ రకమైన లబ్ధి పొందుతున్నారని ఆనందించే మనిషి అండి. బాధపడరండి ఆయన, వాళ్ళకే అసలేం బాధపడరు ఆయన. ఎందుకంటే వాళ్ళకి అలా అనిపించిందేమో, వాళ్ళకి ఏదైనా మేలు జరిగితే మంచిదేగా. మీరు ఇందాక అన్నారే, దాన్ని కూడా పాజిటివ్గానే తీసుకునే వ్యక్తే కదా. నేను విడిగా మళ్ళీ ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కోట్ల మంది జనంలో అందరికీ తెలిసిన విషయం ఇది. ఆయన తీసుకుంటారా, ఎలా తీసుకుంటారు, పాజిటివిటీ. కాదు, ఈ రీసెంట్గా చూస్తే ఆయన ఏదో స్టేజ్ మీద మాట్లాడి విమర్శలకు దారి తీస్తున్నాయని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అది అవసరమా అట్లా మాట్లాడటం అనేది కూడా వస్తూ ఉంది. అంటే అవన్నీ యజ్ఞమూర్తి గారు, అవి అన్నయ్య నోటి నుంచి ఏ పదం వచ్చినా ఎప్పుడు దొరుకుతుందా, ఏదో మనం మీరు ఇందాక అన్నారే వాళ్ళకు ఒక ఫేమో నేమో లేకపోతే ఏదో ఒక రకమైన లబ్ధి జరిగే అవకాశం కోసం చూడటానికి అలా చూస్తూ ఉండొచ్చు. అదే, అంటే నాకు వారసుడు కావాలి అనేది కూడా ఒక కాంట్రవర్సీ అవ్వటం, అవన్నీ జరుగుతున్నాయి అట్లా. అయితే వాటన్నింటికి కూడా వాస్తవ దృక్పథంతో ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి తెలియని విషయాలు కాదండి. దీన్ని ఇలా కూడా వాడుకుందామని వాడుకుంటున్నారని నేను అనుకుంటాను. దానికి అన్నయ్యకి అవన్నీ తెలిసినవి. పోన్లే, ఏదో వాళ్ళకి ఒక మంచి వాళ్ళకి లబ్ధి జరుగుతుందిగా, కానీ దోషమేం కాదు కదండి. ఏమంటారు, ఉన్న విషయాల్లో చక్కగా తన మనసులో మాటని అంటే చిత్ర పరిశ్రమ అనగానే ఆ సినిమా జనంతో ఎప్పుడైతే కలిసిపోతారో కుటుంబంతో ఉన్న భావన కలిగిపోయి మాటలు మనసులో ఓపెన్గా వచ్చేస్తాయి. ఏమంటారు, లేదు ఇంకేదో ఉంది, మనం ఇది అనకూడదు, ఇది అనాలి, ఇది అనవచ్చు అనకూడదు, లెక్కలు వేసుకున్నది అది వేరు. అంటే ఒక కుటుంబంలో మనం ఎలా ఉంటాం, ఓపెన్గా మాట్లాడుకుంటాం, ఓపెన్గా చేసుకుంటాం. ఇందులో నుంచి ఏదో తీసి చేసుకునేవాళ్ళు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఓకే, అన్నయ్య ఏమాత్రం బాధపడరు. నాకు తెలిసి పాజిటివ్ అండి, అదొక పాజిటివ్ పవర్, కాస్మిక్ ఎనర్జీ, అది నా భావన. అదే, సో మీ అభిమానులందరూ కూడా అలా ఉండబట్టే ఆయనకి ఈ రోజున ఆ స్థాయిలో ఉన్నారు. అంటే ఆ రేసెస్ పడి ఇలా, అంతేగానండి మన వల్ల ఆయన కాదు, ఆయన వల్ల మనం అనే మా భావన. అదేలే, అవునంటారు కాదు. అంటే నేనేం చెప్తాను అంటే పరస్పరం అని చెప్పాలి. ఎందుకంటే ఆయనే చెప్తాడు కదా, ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సుల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. అంటే ఆయన ఒక 25 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాడు, ఇప్పుడు అలాగే ఉంటున్నాడు అని మనం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు నేను 25 ఏళ్ల క్రితం మొదటిసారి ఆయనతోటి కలిసే అవకాశం నాకు వచ్చింది యాజ్ ఏ జర్నలిస్ట్. ఇప్పుడు చూస్తే మళ్ళీ అదే ఈ మధ్య కలిసిన అప్పుడు ఎలా ఉన్నారో, ఎలా బిహేవ్ చేశారో నాతోటి ఇప్పుడు అలాగే బిహేవ్ చేశారు. అదే కదా, అంటే ఎంతటి స్థిత ప్రజ్ఞత లేకపోతే మీకు కలిసినప్పుడు అన్నయ్య ఇదేంటండి అంటే చిరంజీవి గారు, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి, పద్మశ్రీ చిరంజీవి గారు, లేదా పద్మభూషణ్ చిరంజీవి గారు, ఇవాళ పద్మ విభూషణ్ చిరంజీవి, అవన్నీ ఊరికే వస్తాయండి. అంటే మీరు అన్నారే 25 ఏళ్ళుగా అలాగే ఉండటం అనే దగ్గర ఎంతటి ఒక స్థిత ప్రజ్ఞత లేకపోతే అలా ఉండగలరండి. ఇప్పుడు సపోజ్ దీన్నే తీసుకోండి, అటు వస్తే ఏదో జరుగుతుంటాయి, అంటే ఆ స్థిత ప్రజ్ఞత కోల్పోవడం జరుగుద్ది. అంటే మాయ అంత చేస్తుంది మనిషిని. కానీ కారణ జన్మలు మాయకి వశపడరు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడినా మంచిగానే ఉంటుంది. వాళ్ళు కపటంగా మాట్లాడే ఉండవండి. కుటుంబంలో హాయిగా ఆనందంగా షేర్ చేసుకుంటే దాన్ని ఎవరంటాం, వాళ్ళని తప్పు పట్టేది లేదు ఇక్కడ. దానివల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కదా అని అనుకునే బోళా శంకరుడు ఆయన. ఆ చేసిన వాళ్ళకు కూడా తెలుసు
అన్నయ్య ఏమనర్లే మనం పెట్టుకుందామని అనుకుంటారు అని నా భావన. అదే సరే, కొద్దిసేపు అలా అని పెడితే ఒక నటుడిగా మీ ప్రస్థానం చూస్తే అంటే మీరు అనుకోవచ్చా ఇది దసరాకి ముందు దసరా తర్వాత అంతేనా? చాలా కరెక్ట్గా చెప్పారు మీరు, చాలా కరెక్ట్గా చెప్తారు. ఆ కనకయ్య క్యారెక్టర్ అవునండి, అదే ఎక్కువ మంది మిమ్మల్ని అవును అందరూ గుర్తుపట్టేలా చేసింది అది. అవును యజ్ఞమూర్తి సిల్క్ బార్ ఓనర్ సర్పంచ్ కంటే ఎక్కువ ఇక్కడ అది నాని చెప్తాడు కదా, నాని గారి వాయిస్. అవునండి, చాలా కరెక్ట్గా అనాలిసిస్ ఇచ్చారు మీరు, కరెక్ట్ మాట చెప్పారు. అదే అవునండి, శ్రీకాంత్ ఓదెలి గారు ఆయన అంటే నేను అనుకోవడం మీ ఆహారం ఏదైతే ఉందో ఆ మేసం బుర్ర మేసం అంటాం కొంచెం అంటే ఆ గడ్డం కరెక్ట్గా ఎలాంటి పాత్రలు ఈయనకిస్తే బాగుంటుంది అలాంటి పాత్రలు మీకు. అది ఇక్కడ మనం శ్రీకాంత్ ఓదెలి గారి గురించి అంటే మీరు అన్నారు కాబట్టి చెప్పుకోవాలి. నా ఆపోజిట్ సర్పంచ్ క్యారెక్టర్ని చూసారా? అవును, సముద్రకాని సాయి కుమార్ గారి ఫాదర్గా చేసిన ఆయన ఒక పౌరాణిక దాని క్యారెక్టర్ పేరు అది పేరు కరెక్ట్గా సర్పంచ్ అనే మేము అన్నాం, పేరు నాకు కనుక ఆయన పెట్టారు. అవును, ఆయనండి పౌరాణికలో దిట్ట, మహా విద్వాంసుడు ఆయన, అందులో బాగా పేరున్న వ్యక్తి. సరే ఈ తెలుగు అంటే చెప్పగలరు డైలాగ్, అది తెలంగాణ మాండలేకం చెప్పాలి. కానీ ఆయన ఆహార్యం, ఆ గంభీరం, ఆ ఒక విగ్రహం చూడగానే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలి గారు 6 మాసాలు ప్రతిరోజు ఆయనకి ట్రైనింగ్ ఇప్పిస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలి, ఆ ఫ్రెండ్స్లో ఒక అతను బాగా ఫ్యాటీ బాడీ ఉంటుంది, బబ్లీగా, మహమ్మడిన్ క్యారెక్టర్ ఏదో చేసినట్టున్నాడు. అతను చనిపోవటం ఏదో ఉంటుంది, చాలా లావుగుంటాడు కుర్రాడు. అతనైతే సంవత్సరం నుంచి ఉన్నాడంటండి, ఆర్టిస్ట్గా ట్రై చేసిన కుర్రాడు కాదు అతను. ఎక్కడో ఈయన జర్నీలో ఎదురుపడ్డారంట, పడితే అతనితో నువ్వు వేషం చేస్తావని నాకు తెలియదండి అనంట. నువ్వు వస్తావా మేము తీసుకెళ్దామని అంటే అప్పుడు ఇంట్లో చెప్పుకొని తీసుకొచ్చారంట. ఇక్కడ పాటు ఆఫీస్లోనే ఉన్నాడు. అతనికి ట్రైన్ చేసుకుంటా అట్లాగే నా కాంబినేషన్ ఆర్టిస్ట్గా ఆయనకి 6 మాసాలుగా. నాకు ఎట్లా అయితే ఎంతంటే నన్ను నెలకొకసారి అట్లా పిలిచేవాడు. ఫస్ట్ నాకు మన క్యాస్టింగ్ గంగాధర్ అని ఉంటాడు, ఎంజీఆర్, తను నన్ను తీసుకెళ్ళారు అక్కడికి. వెళ్ళినప్పుడు అప్పటికి నేను నారప్ప చేయటం, మన నరసింహనంది గారి వీడియోస్ అయినా చూసారా, ఆ లజ్జా మూవీ తమిళ్ డబ్బింగ్ది, అవన్నీ చూపించడం జరిగినాయి. దాంతో సరే అని నాకు డిపార్ట్మెంట్లో ఉంటారు కదా, ఇంకా ఒక 10 మంది వరకు ఉంటారండి. ఈ క్యాస్టింగ్ చూసే డైరెక్టర్కి ఆయన ఒక డైలాగ్ ఇచ్చారు, అది చెప్పమన్నారు, వచ్చేసాం, అయిపోయింది. అంటే వాళ్ళు షూటింగ్ చేసుకుంటారుగా. వచ్చిన ఒక వారం రోజులకి మళ్ళీ పిలిచారు, మళ్ళీ వెళ్ళాక ఒక 4 డైలాగులు ఇచ్చారు, అది చెప్పా, మళ్ళీ వచ్చేసా. మళ్ళీ ఒక వారం బాగా పిలిచాక ఒక సీన్ ఇచ్చారు, ఆ సీన్ చూసుకొని చెప్పా. మళ్ళీ ఒక వారం బాగా పిలిచారు, 4 సీన్లు ఇది అని చెప్పి అప్పుడు ఆ కాంబినేషన్ ఆర్టిస్ట్ని అప్పుడు పరిచయం చేసి మా ఇద్దరితో అతనికి ఆ స్లాంగ్ అలవాటు అవ్వడం కోసం నన్ను అప్పుడప్పుడు నా షూటింగ్ లేని సందర్భంలో వచ్చి కొంచెం ఆయనతో మీరు చేయండి అంటే అక్కడికి వెళ్ళటం కల్స్ కాంబినేషన్లో. అట్లాగే ఆయనకి ట్రైనింగ్ ఇస్తూ నా మాటలు రాసిన ఆయన ఉన్నారు, ఆయన కూడా అక్కడ ఎక్కువ స్లాంగ్ ఇంటీరియర్ దాన్ని ఏమంటాం లోతుగా అంటే కుగ్రామం అంటారు చూసారా, అక్కడ తెలంగాణ ఒకలా ఉంటుంది, ఈ సిటీ తెలంగాణ ఒకలా ఉంటుంది. ఈ మాండలికంలో మార్పు అలా. ఇక్కడ మన ఆంధ్రాలో ఎట్లయితే ప్లేసులు మారే కొంది మారిపోతాయో, అవునండి, ఇక్కడ కూడా తెలంగాణలో అంతే. అలా ఉంది, పట్టణ ప్రాంతాల్లో ఒక రకంగా, హైదరాబాద్లో ఒక రకంగా, రూరల్లో ఒక రకంగా. అలా ఆ రూరల్లో చెప్పాలి అక్కడ, ఎందుకంటే ఇది 1980s సబ్జెక్ట్ అన్నమాట. అవును, అలా అంత చేశారు. అదే సిల్క్ స్మిత రాజ్యం చేస్తున్న రోజులు కదా. అది శ్రీకాంత్ గారు వాళ్ళ తాతగారు దాని బొగ్గు గనుల్లో కాలరీస్లో వర్క్ చేసేవారంట. అది చేస్తున్న సందర్భంలో తాతగారికి అది ఇబ్బంది అయితే కళ్ళు అప్పుడు మరి సాంప్రదాయం కదా వాళ్ళకి, ఆరోగ్యాలకు కూడా అది ఏమైనా ఉపయోగిస్తారు. ఆ కళ్ళు ఏదో తీసుకురావడానికి శ్రీకాంత్ ఓదెలి గారు వెళ్ళారంట. వెళ్తే ఆ కాంపౌండ్ ఏదో ఉంటుంది కదా అక్కడ, కాంపౌండ్ ఉంటుంది అక్కడ వెళ్తే అక్కడ సిల్క్ స్మిత ఫోటో ఉందంట. అది ఆ చిన్నతనంలో ఈయన మైండ్లో ప్రింట్ అయ్యాక ఆయన అది పెట్టడం చూడండి, అదే సిల్క్ బార్ అని పెట్టడం. అసలు ఎంతకాలం ఏంటండి ఆమెను మర్చిపోయి. ఇప్పటి జనానికి ఆమె తెలియదు కదా. అవును, అప్పుడు జనం అంటే ఒక ఉర్రతులు ఊగించారు, ఇప్పుడు జనానికి తెలియదు. కానీ ఆ చిన్నతనంలో ఆయన మదిలో ఆయన ఉండిపోతే ఆ కథ రాసుకున్నప్పుడు అది పెట్టడం చేయటం
నా అదృష్టం దానికి ఓనర్ నుంచి ఆ బార్కి అలా ఆ రకంగా దీన్ని సెలెక్ట్ చేసి అలా ఇచ్చారు. అప్పటి నుంచి మీరు అన్నట్టుగా ముందు తర్వాత అనేది. అదే. సో ఇప్పుడు ఇట్లా ఉన్న మీ ప్రయాణం ఇలా సాగుతూ ఉంటే అరుణాచలేశ్వరుడు మిమ్మల్ని ఎలా పిలిచాడు? ఆ కోణం ఏంటి అసలు? నటనకి దానికి ఎలా లింక్ కుదిరింది అసలు? అంటే అసలు పోతే అక్కడ వెళ్ళిపోవాలి, ఇక ఇది మర్చిపోవాలి. మరి అక్కడికి వెళ్ళారు, మళ్ళీ మధ్యలో వచ్చారు, నారప్ప చేశారు. అది దానికి ఏంటంటే అక్కడికి వెళ్ళేదానికి ముందుగా ఒక చిన్న ఇది మీకు చెప్పుకోవాల్సి ఉన్నా నేను. ఇది 1961 నవంబర్ 10 ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పుట్టిన తేదీ అది. అట్లాగా 1970 అంటే 9 ఏళ్ల వయసుకి అమ్మ బాలరాజు కథ అనే సినిమాకి తీసుకెళ్ళారు. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ ప్రభాకర్. ఓకే. వాడు ఒక అనాథ, వాడికి చెల్లెలు, వాళ్ళిద్దరు అనాథలు. ఏదో గుడిలో ఉంటూ వచ్చిన వాళ్ళ దగ్గర ఉంటాం. అందులో మహాబలిపురం అనే పాట ఉంది. ఆ పిల్లాడిని చూసా నిక్కరేసుకున్న డ్యాన్స్లే చేస్తుంటే నేను మరి నిక్కరతో 9 ఏళ్ళప్పుడు మనం అప్పుడు దీన్ని చూస్తే ఒక చిన్న ఇది కలిగి, అరే భలే ఉంది, ఏదో నేను కూడా అట్లా అవ్వాలి, మనం పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి, కుటుంబం అంతా మనం బాగుంటాం అని ఏదో చిన్నది పడింది యజ్ఞమూర్తి గారు. ఓకే. వయసుతో పాటు అది పెరుగుతూ ఉంది. వయసు పెరిగింది, అది పెరుగుతుంది అంతే. దానికి ఏమవ్వాలి? నటుడు అవ్వాలి, ఏమి నేర్చుకోవాలి? నాటకాలు. ఈ నాటకాలతో పాటు ఇంకేం చేయాలి? అయితే హీరో ఉద్దేశం ఎప్పుడు కాదు, ఒక విలన్ అంటే గుడివాడలో దగ్గర కౌతరం కైకల సత్యనారాయణ గారు నవరస నాట సార్వభౌమ విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. ఆయనది గుడివాడ. సో నేను గుడివాడ వాసిగా ఆయన నాకు ఒక పెద్ద అయినాక నేను అలా అవ్వాలి, హీరోలకి మనం విలను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయాలి అని ఆ ఇది పడి ఆయన నాటకాలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఆ గురువు గారు నాకు అవకాశం ఇచ్చి నాకు నాటకాలు నేర్పారు, పామర్ సుబ్బారావు గారని. ఇలా జరుగుతున్న క్రమంలో మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ అక్కినే నాగేశ్వర కాలేజీ. అవునా? ఓకే. గుడివాడ. అది ఇంటర్మీడియట్కి జారటానికి కూడా కాలేజీకి వెళ్ళడానికి 10th పాస్ అవ్వాలి. మేము ఏదో పనుండి అక్కడ మా ఊరు గంగ షూటింగ్ జరుగుతుంది, వింటర్ ప్రకటన చూడటానికి సైకిల్ మీద వెళ్తున్నామండి. హై స్కూల్ నుంచి వెళ్తున్నప్పుడు కాలేజీ దగ్గర చాలా సైకిళ్ళు ఉన్నాయి, ఈవినింగ్ టైం. ఓకే. ఏంటి అని చెప్పి లోపలికి వెళ్ళి పెద్ద ఆడిటోరియం, సినిమా హాల్ లాగా ఉంది, నాటకాలు ఆడుతున్నారు అక్కడ. ఆడిటోరియం అదే. అంటే మాకు ఆ గుడివాడ ప్రాంతంలో మన సినిమా హాల్లోకి వెళ్తే అలా కుర్చీలు ఇవన్నీ ఉండి పెద్ద ఉంటుంది, అట్లాగా ఆడిటోరియం కట్టారు. మరి అక్కినే నాగేశ్వర కాలేజ్ అంటే ఎలా ఉంటుంది? ఆ నాటకం చూస్తే నాకు సినిమా చూస్తున్నట్టు అనిపించింది. నేను ఇక్కడ నాటకం ఆడాలి అంటే 10th పాస్ అయ్యి ఇక్కడ రావాలి, ఇంటర్మీడియట్ అట్లా అయింది. మరి హీరోలు డ్యాన్సులు ఇవి చేస్తూ ఉంటారు. సరే బాడీ కూడా ఎక్సర్సైజ్ అని అమ్మ నాన్నకి చెప్తే అప్పుడు డిగ్రీ చేస్తున్నాను 1980s ఫస్ట్ ఇయర్. కూచిపూడి డ్యాన్సు మా ఊళ్ళో ఒక బ్రాంచ్ పెట్టారు, అక్కడికి వెళ్ళి నేర్చుకుంటే బాగుంటుందని అడగటం, అమ్మ నాన్న ఒప్పుకోవటం. చూడండి 20 ఏళ్ళ వయసు సుమారుగా 19 ఎంతో అప్పటికి. అంటే పంపించడం. దశావతారాలని ఒక ఐటెం 15 నిమిషాలు వస్తుంది. నేను నా మిత్రుడు శర్మ, కేవీఎన్బి శర్మ అని డాక్టర్ గారు, ఆయన వేణు అని ఒక ఆయన, తర్వాత బంగారు బాబు అని కదా, 4 టీమ్గా ఉండి నేర్చుకున్నాం. రాజమండ్రి ఆనం కళాకేంద్రం అని ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు. మా దశావతారాల ఐటెం 15 నిమిషాలు ఉంటుంది. దానిలో మమ్మల్ని కూడా మా గురువు గారు మాలో ఉన్న ఉత్సాహాన్ని, డిగ్రీ చదువుకుంటున్న పిల్లలు మీరు మంచి ఇదిగా ఉన్నారయ్యా, చక్కగా చేస్తున్నారని ఈ నాటక అనుభవాలు కూడా ఉండటంతో కొంచెం దానిలో మేము ఎక్స్ప్రెషన్స్ కూడా యాడ్ చేస్తూ, అంటే కూచిపూడి నృత్యంలో భరతనాట్యం, కూచిపూడి నృత్యం, కూచిపూడి నాట్యం కాదు, భరత నృత్యం కాదు, భరతనాట్యం మద్రాసి, అది తమిళనాడుది, కథక్ ఇటు కేరళది. ఇది ఆంధ్రాకి వచ్చే దగ్గర కూచిపూడి నృత్యం. అక్కడ దానిలో ముద్రలు ఇదంతా ఉంటుంది. కొంచెం మన ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేసుకుని 15 నిమిషాలు చేయాలి కాబట్టి చేసాం. అలా కాంపిటీషన్స్ మా గురువు గారు బలంతో మీద వెళ్ళాం. ఓకే. మా అమ్మగారికి నాన్నగారికి గురువు గారు వచ్చి చెప్పడం, అమ్మ పంపించండి. అప్పటికి నా పేరు ఎంవిడి మల్లేశ్వరరావు ఇట్లా చేస్తున్నాడు, పోటీలకు తీసుకెళ్తామా అంటే ఇప్పుడు నాన్న అమ్మ ఒప్పుకోవటం, రాజమండ్రి తీసుకెళ్ళటం. దానిలో రాష్ట్ర స్థాయిలో 2వ బహుమతి. నైస్.
అమ్మాయికి లేడీకి ఫస్ట్ వచ్చింది. అమ్మాయి పేరు పతివాడ రాధిక. ఓకే. చాలా బాగా చేస్తుంది అమ్మ. తను మా ఐటెం తర్వాత ఐటెం ఆమెకి పోటీల్లో అదే మేము చేసే ప్రదర్శన తర్వాత ఉంది. అట్లప్పుడు ఆమె ఒక పక్కన ఆ వింగ్లో నిలబడి చూసినట్టున్నారు. మాది అయిపోయిన తర్వాత నేను మేకప్ రూమ్కి వెళ్ళబోతుంటే ఆమె ఎదురొచ్చి కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగా చేశారు, ఫస్ట్ కొట్టేస్తారు మీరు అన్నారు. అమ్మా మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ తెచ్చుకుంటారు, మీరు మీ నోటితో ఆ మాట వచ్చింది, దీనికి తర్వాత ఏది వచ్చినా పర్వాలేదు, థ్యాంక్స్ అండి అన్న. అంటే ఆ రకమైన అనుభూతి. అట్లా అదొక ఇది అంటే బాడీ దీనికోసం ఉన్నట్టు దానికి వెళ్ళానండి. ఏమో డైరెక్టర్స్ ఏమన్నా ఆ భంగిమలో విలనిజంలో కూడా ఉపయోగిస్తే అనేది చాలా ఆశ. అట్లా చూద్దాం, రేపు ఎప్పుడైనా అవకాశం రావచ్చు అట్లా. అది ఆ విషయం తెలిసిన వాళ్ళు అది ఎట్లా అన్న రకరకాలుగా చేస్తున్నారు యూత్ అంతా. డైరెక్టర్స్ ఎన్నో ప్రయోగాలు చేసుకొస్తున్నారు. అందులో మరి వీడితో ఎలా క్యారెక్టరైజేషన్ ఆ డిజైన్ చేసే దాంట్లో దీన్ని కూడా ప్రవేశపెడితే అది కూడా మీరు అని అప్పుడు 80s నేర్చుకుని ఉన్నాం. ఆ రకంగా ఇందాక మీరు అన్నట్టు కూచిపూడి నృత్యం అదండి. ఆ తల్లిదండ్రులకి ఇప్పటికి దానికి సంబంధించి అంటే చేయగలుగుతారు, మూమెంట్స్ ఇవ్వగలుగుతానండి. అయితే ఇప్పుడు పొట్ట పెరిగిపోయి ఫ్యాట్ వచ్చింది కనుక కొంత ప్రాక్టీస్తో చేయగలను. అదంతా ఉంటది కదా, అదే మెడవుతుంది కదా, అదే అప్పట్లో నేర్చుకున్నది. మరి అదే అరుణాచల అది అలా నేర్చుకుని ఈ నాటకాలు చేసుకుంటూ అయిన దగ్గర ఇది 9 ఏళ్ల వయసులో కళ చెప్పడానికి ఇదంతా తీసుకొచ్చాను. 2009కి ఒక నటుడిగా గుడివాడ నుంచి అంటే కుటుంబ పరంగా నాన్నగారికి ఒక కాలు 10% ఉంటుందండి, 90% కట్ చేసేసారు. మా చిన్నతనంలో ఏదో షుగర్ అంటారంట అప్పట్లో, అదే కట్ చేసేస్తే ఇక హ్యాండిక్యాప్డ్ కర్రల మీద నడిచేది. ఒక చిన్న వ్యాపారంగా ఇంటి దగ్గర మన ప్రావిజన్ షాప్లాగా పెట్టడం. ఇంటికి పెద్దాడిని తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు. ఓకే. దాంతో పెద్దాడిని అవటంతో నాన్నగారి పరిస్థితి బాధ్యతలు పడిపోతాయి అని ఆటోమేటిక్గా ఇక ఆ సినిమా ఆలోచన పక్కన పెట్టుకొని ఈ కుటుంబం కోసం చూసుకుంటా అక్కడికి మా నాన్న డ్యాన్స్కి వెళ్తానండి పంపించడం చూడండి. 20 ఏళ్ళ 19 ఏళ్ళ వయసు ఎంతో అప్పుడు ఇట్లా నేర్చుకుంటానంటే అంటే వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ సహకారం వీడికి ఎంత ఉందో చూడండి. అలా ఇప్పుడు ఎందుకు అంటారు కదా ఈ బాధ్యత ఎందుకురా అని అంటారు. అట్లాగే నాటకాల విషయంలో కూడా మరి అర్ధరాత్రులు కూడా రిహార్సల్స్ అని అదేని ఇదేని ఇంకేదో ఊరు వెళ్ళటం చేయటం ఉంటాయి కదా. ఈ దీనిలో చాలామంది అప్పట్లో నాటకాల వాళ్ళన్నా సినిమా వాళ్ళని చిన్న మైనస్ పాయింట్ ఉంటుంది, క్యారెక్టర్ ఎక్కడన్నా అదుపు తప్పుతారేమో అని అన్నట్టు. అది అమ్మకి ఎవరో ఒకళ్ళు అంటుంటారు కదా, ఏంటమ్మాయి ఆ లక్ష్యమ్మ మీ అబ్బాయిని నాటకాలను పంపిస్తున్నారు చూసుకోండి, సహజం, అది తప్పు కాదు. అదే మాట అమ్మ మా నాన్నగారితో అందంట. నాన్నగారి పేరు సూర్యనారాయణ అండి. ఓకే. అంటే నాన్న ఒక మాట అన్నారంటండి, వాడికి అన్నీ తెలిసే, వాడికి ఎలా ఉండాలో తెలుసు, వాడికి అన్నీ తెలిసే. ఆ మాట కట్టి పడేసిందండి. అంటే ఏంటంటే అంత నమ్మకం ఉంది నా తల్లిదండ్రులకి. నాన్న హ్యాండిక్యాప్డ్. ఈ మాట ఎవరు చెప్పారు? అమ్మాయి చెప్పింది. అమ్మ చెప్పారు, ఇట్లా అన్నాను రా, ఇట్లా అన్నానయ్యా, రాని ఎప్పుడు లేదు అయ్యా, ఇట్లా అన్నానయ్యా, నాన్న ఇట్లా అన్నారు అంటే ఇక అంటే ఆ వయసుకి ఇక ఒక ఇది పడిపోయిందండి. అప్పుడు ఎప్పుడు కూడా ఇక అంటే నా మీద అంత నమ్మకం తండ్రికి ఎప్పుడు కూడా గీత దాటకూడదు. అది అంటే వాళ్ళకి మాట తెచ్చే పని ఏది చేయకూడదు వయసు రీత్యా కూడా అని ఒక భావన పడిపోయింది యజ్ఞమూర్తి గారు. ఎందుకంటే అప్పుడు నాకు అనిపించేది, నాన్న కాలేదు, మనం పొరపాట్లు చేస్తే ఏమయ్యా ఏంటి సునేనా మీ అబ్బాయి అంటారు సహజంగా. అంటే అప్పుడు ఆ హృదయం, నేను కుంటివాడినని కదా ఈడిట్లా ఆటలాడిస్తున్నాడు అని ఎక్కడ ఆ హృదయం అనుకుంటుందో, బాధపడుతుందో, అంటే నా అవిటితనం నా బిడ్డలను అదుపులో ఉంచలేకపోయిందా అనే బాధపడతారో మానసికంగా. శారీరకంగా ఈ లోపంతో ఉన్న వ్యక్తికి మానసికమైన ఇబ్బంది రాకూడదు
అని వాళ్ళకి ఎప్పుడు మాట రానియకూడదు. రాకూడదని ఒక ఎలా సునాయణ ఏం బిడ్డ కన్నావయ్యా అని అంటే అప్పుడు నాన్న ఇలా ఉంటారు. అంటే ఆ వికలాంగత్వం అనిపించదు. అది నా పెంపకం అన్నట్టు ఆయన కూడా సాటిస్ఫాక్షన్ కదా ఒక అది ఇవ్వాలి. అవును. సో నాన్నగారిని తలుచుకుంటే ఆ ఉద్వేగం వస్తుంది అనమాట. అంటే ఒక తండ్రికి కొడుకు మీద ఉన్నటువంటి నమ్మకం, తల్లిదండ్రులు అసలు ఎక్కడికక్కడే. అదే ఇదంతా అదృష్టం. సార్ అలా చిన్నప్పటి నుంచి కూడా వస్తున్న దగ్గర ఇక నాటకాలకి ఆపలా, డ్యాన్స్కి వెళ్తానంటే ఆపలా. చూడండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా అంటే అంత నమ్మకంతో ఇలా ఎప్పుడు ఏది అడిగితే అప్పుడు పంపిస్తా చేస్తా ఉంటే అది మనం కాపాడుకుంటే ఉన్నాం. దాంతో సరిగా అక్కడే నా మేనకోడలే నా భార్య, మా పెదనాన్నగారి మనవరాలు. ఓకే, అంటే అక్కయ్య కూతురు అవుతాడు, కజిన్. అట్లా సరే 83 మ్యారేజ్ చేయడం ఇట్లా జరిగింది. దాంతో ఏంటంటే వ్యాపారపరంగా ఎదుగుదాం, సినిమానికి పాజులో పెట్టేశాం. ఓకే, కుటుంబం, చెల్లెళ్ళు 2 ఉన్నారు, తమ్ముడు, సరే అని ఇక అలా వెళ్తున్నాం. 2003కి నాన్నగారు ఆయన శరీరం వదిలేశారు. అప్పటికి 42 ఏళ్ల వయసు. ఓకే, అప్పటి వరకు నాకు 83 నుంచి నా వ్యాపార వ్యవహారం లెటర్ ప్రెస్ ఉండేదండి, ప్రింటింగ్ ప్రెస్, లక్ష్మీనారాయణ. మా తమ్ముడు పెట్టాడు ఆ పేరు. నాన్నగారి పేరు లక్ష్మీనారాయణ ప్రింటింగ్ ప్రెస్. అట్లాగే ఉదయం పేపర్ ఏజెన్సీ కూడా అప్పట్లో తీసుకోవడం జరిగింది, లక్ష్మీనారాయణ న్యూస్ ఏజెన్సీస్. అమ్మగారి పేరు లక్ష్మి, అమ్మ సూర్యనారాయణ, లక్ష్మీనారాయణ, అది తమ్ముడు సజెషన్. అలా న్యూస్ ఏజెన్సీస్, అప్పుడు మళ్ళీ యాడ్ ఏజెన్సీస్, లక్ష్మీనారాయణ యాడ్ ఏజెన్సీ. ఇలా ఏం చేస్తాను అట్లా ముందుకెళ్ళినా. ఎంత భగవంతుడు ఎంత చేయాలంతా చేశాడు. ఎప్పుడైతే నాన్నగారు 2003లో ఊపిరి వదిలేశారో అప్పుడు వీడికి 42 సంవత్సరాల వయస్సు, యజ్ఞమూర్తి గారు. అప్పుడు ఒక చిన్న విత్తనం పడింది, ఎక్కడికి పరుగు పెడుతున్నా, ఏం చేస్తున్నా అనే ఒక భావన కలిగింది. నాన్నగారు ఉన్నప్పట్లోనే 1997 శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి అని ఒక ఆలయాన్ని ఆ తల్లిదండ్రుల చేతి మీదుగా ప్రతిష్ఠించుకునే అదృష్టం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం అని ఉంటుంది. ఆ మిత్రులందరూ మా అవకాశం మాకు ఇవ్వటం, ఆ స్టేడియంలా గుడి ఉంటుందండి, దాన్ని ప్రతిష్ఠించుకోవటం. 1997. ఓకే, ఆ సంవత్సరమే స్పందన ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ అని ఒకటి, అంటే ఈ కళా తృష్ణని ఈ సినిమా విషయాన్ని పక్కన పెట్టినందుకు అందులో కొంత ఉండటాని కోసం ఉన్న పరిచయాలతో ఇక రాష్ట్ర స్థాయిలో నంది అవార్డు పొందిన నాటకాలను తీసుకొచ్చి అక్కడ ప్రదర్శింపచేయటం. ఆ రకంగా చిన్న ఆత్మానందం, 10 మంది మిత్రులు కలిసి అట్లా అదొక టీంకి వెళ్తున్నాం. ఈ 2003 నాన్నగారు ఇలా జరిగిన దగ్గర నుంచి ఆ పరుగంతా ఆపుకుంటా జాగింగ్ నుంచి నడక, అంటే ఇట్లా లెవెల్ మార్చుకుంటూ వచ్చేసాం. ఓకే, ఇటు వెళ్తున్నా, ఏంటి డబ్బు, పేరు, ప్రతిష్ట. ఆ తగ్గే దగ్గర 2007 ఎప్పుడో ధ్వజస్తంభ ప్రతిష్ట చేశామండి ఆలయానికి. ఓకే, అప్పుడు యజ్ఞం చేస్తాం కదా, నాన్న లేరు, అప్పటికి 4 ఏళ్ళంత అవుతుంది. అప్పుడు ఆ యజ్ఞం సాక్షిగా యజ్ఞ దాన్ని ఏమంటారు, అగ్ని, దీన్ని ఆ సంకల్పం జరిగింది. హోమగుండం సిద్ధిలక్ష్మి గణపతికి సంకల్పం చేసుకున్నా, నాన్న భౌతికమైన సంపద వీడికి వద్దు, జ్ఞాన సంపదను అనుగ్రహించు అని ఒక సంకల్పం వెళ్ళింది యజ్ఞమూర్తి గారు. ఓకే, అక్కడి నుంచి అంటే ఇది కొంచెం ఎగ్జాగరేషన్ అనుకోకపోతే మీతో ఆధ్యాత్మిక వైపు మళ్ళింది మొత్తం. అది ఎగ్జాగరేషన్ కాకపోతే మీతో షేర్ చేసుకుంటాను. అది చెప్పండి, అంటే మీరు అవగాహన చేసుకుంటారైతే అది చూడండి. ఆ సిద్ధిలక్ష్మి గణపతికి ఈ కోరికని ఆయనకి అప్పీల్ చేయగానే ఇక అమ్మా నాన్న శివపార్వతులకి చూడండి, మనోడు వాడు
దారిలోకి వచ్చాడు, ఏదో ఇక్కడ చిన్న మందిరం కట్టే, చిన్న ఇల్లు ఏదో కట్టాడు ఇక్కడ, ఏది చేస్తాడు మరి ఆడు ఎవరిని చూడండి జ్ఞానం అది అంటున్నాడు, ఆడు ఇప్పుడు దాకా అంటున్నాడు కదా అని నాన్నగారికి పంపించేస్తాడు అని. ఇక వాళ్ళు కార్యక్రమం బిగిన్ చేసి గోడ పడేయాలని మధ్యలోంచి 4 ఇటుకలు పీకేస్తారు కదా, డమ్మన పడిపోదు. సో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఓకే. అని ఇక ఆయన ఎంత చెయ్యాలో అంత, ఎలా చేయాలో అలా లెస్ లగేజ్ చేసేసారు ఆల్ ఆస్పెక్ట్స్. అంటే ఒక ఏ యాంగిల్లో మీరు తీసుకున్న అంత లెస్ లగేజ్ అయిపోయింది. ఓకే. అక్కడి నుంచి ఇక అప్పుడు 2009కి ఒక నటుడుగా, అప్పుడు 49 అంటారా వయస్సు సుమారుగా, ఆ ఏజ్కి ఇక్కడ వచ్చినట్టున్నానండి. అంటే 40 ఏళ్ళు గ్యాప్ పడింది ఏది దీనికి, అది అక్కడికి అది అయింది ఆ ప్రస్థానం. ఇక్కడికి ఇది వచ్చిన తర్వాత భీమిలి కబడ్డీ జట్టు ఆడిషన్స్ జరుగుతున్నాయి, నాని గారి హీరోగా అది హిట్ అయిందండి. అవును. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు, అది చెప్పేశాను. ఇమ్మీడియట్ నా ఫోటోలు, అప్పుడు వాట్సాప్లో గొడవ లేదండి, 2009 మ్యాటర్. అప్పుడు లేవు కదా సార్, అప్పుడు వాట్సాప్ ఇంకా లేవు, చిన్న చిన్న ఫోన్లు ఏమన్నాయి. 2000కే సెల్ ఫోన్లు వచ్చినాయి, 9కి వాట్సాప్కి అప్పుడు ఇంకా లేదండి. ఫోటోలో ప్రింట్ వేయించుకొని ఎప్పటికి తిరుగుతూ ఉన్నాడు. అదేదో సీన్ చెప్పారు, చేశాను. ఇమ్మీడియట్గా కో డైరెక్టర్ రమణ గారని, ఆయన వెంటనే ఫోటో ఆయన రైస్ మిల్ ఓనర్ అనేసి పక్కన పెట్టేసి మీకు ఫోన్ వస్తుంది వెళ్ళిపోండి అన్నారు. అంటే ఒక ఉత్సాహం వచ్చేస్తుందండి నాకు దానిలో, అంటే ఇక్కడ ఏదో మనకుందని. అట్లా మన నరసింహానంది నేషనల్ అవార్డు విన్నర్ ఆయన, 1940లో గ్రామం. ఆయన హై స్కూల్ అనే మూవీ చేస్తున్నారు, దానికి వెళ్ళాను ఆడిషన్కి. అక్కడ వెళ్ళినప్పుడు ఆయన అయితే ఒక శివయ్య లాగా ఆయన టెస్టులు చేశారు. ఎలా వెళ్తే రేపు కలవండి బిజీగా ఉన్నా అన్నారు. వెళ్తే మళ్ళీ అయితే మీరు ఎల్లుండరండి, ఆ పని మీద ఉన్నా నేను, మళ్ళీ ఎల్లుండిల్లా మీరు ఒక 1 గంటకు రండి. సో మీ సహనానికి పరీక్ష అనమాట అంతా. అంటే సంతోషం వేసిందండి నాకు, వెళ్ళాలి చెప్పారు, వాళ్ళు బిజీ ఉంటారు కదా, వేరే కాదు. అంటే ఏదో చేసే ముందు ఇలా జరుగుతాయని అనిపిస్తూ ఉంటుంది ఇగ్మూర్తిగా. అయింది మొత్తానికి ఒక 4 రోజుల పాటు అలా జరిగాక ఒకరోజు ఒక సీన్ ఇచ్చి 5 పేజీలు ఉంటుంది, కోర్టులో లాయరు 5 పేజీలు ఇచ్చి రెడీ అవ్వండి అని చెప్పారు ఆయన. రెడీ అయ్యాను, చూసుకున్నాక వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చేస్తారంటే చేస్తాను. మొత్తం ఒక 5 మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు. చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఒకటే మాట అన్నారండి, ఇంతకాలం ఏమైపోయారండి నరసింహ అన్నారన్నమాట. అంటే ఒక నటుడికి ఒక దర్శకుడి నుంచి ఆ పదం వచ్చేపాటికి వాడి ఆనందం ఎలా ఉంటుందండి, అది కూడా స్టార్టింగ్లోనే అలా అదొక అనుభూతి. అట్లా అందులో ఆ సినిమాలు చేయించుకున్నారు. తర్వాత వారితో ఇంకా తర్వాత ఆ ప్రస్థానం నుంచి మొదలైంది ఆయనతో. ఈ హీరో నాని గారిది భీమిలి కబడ్డీ జట్టు. ఈ ఉత్సాహంలో మనం ఫ్యామిలీతో వచ్చేద్దాం, ఇంకా ఫ్యామిలీ అక్కడ ఎందుకని 2009 జనవరి 29 వచ్చాను యజ్ఞమూర్తి గారు. మళ్ళీ నేను అక్టోబర్కి వెళ్ళిపోయా, 9 మాసాలే ఉన్నా. గుడివాడకి వెళ్ళిపోయారు. వెళ్ళి ఎందుకు వెళ్ళా, నవంబర్ డిసెంబర్లో అన్ని పనులు అక్కడ చక్కబెట్టేసుకొని టోటల్ షిఫ్ట్ అయిపోదాం, 2010 జనవరి 1కి ఇక్కడ ఉందాం అని ఒక దీనిలో వెళ్ళా. 2 సంవత్సరాలు రాలేకపోయా, 2 ఏళ్ళు బ్రేక్ అనమాట. ఈ 9 మాసాల పరిచయాల్లో ఉన్న టీవీ సీరియల్స్, సినిమాకి అక్కడ పిలుస్తున్నారు, వాటికి వచ్చి చేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఇంకా రాలేదు, కొన్ని పెండింగ్స్, అంటే అన్ని వ్యవహారాలు క్లియర్ చేసుకుని రావాలి. అలా ఆ 11కి వచ్చిన తర్వాత ఇక ఏదో నడుస్తున్నాయి. మళ్ళీ 15 నుంచి నరసింహానంద్ గారు లజ్జా అని ఒక మూవీ, బుడారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ అని ఒక మెయిన్ వేషాలు పెట్టి చేశారు, అవి కూడా మంచిగా అయింది. ఆ తర్వాత ఇంకే అలా వెళ్తా ఉన్నానండి. అదే ఆ సినిమాలో అంటే బుడారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ కనుక పెద్ద సినిమా అయినట్లయితే ఇంకా మంచి ఎలివేషన్ వచ్చి ఉండేది కదా, పెద్ద పాత్ర. అవునండి. అట్లా లజ్జా అని ఒక మూవీ చేశారండి, అది యూట్యూబ్లో బాగా వెళ్ళినట్టుంది. తమిళ్ కూడా డబ్బింగ్ ఇచ్చారండి ఆయన, ఆ డబ్బింగ్ వెర్షన్ కూడా బాగానే ఉంది, యూట్యూబ్లో బాగా చూస్తున్నట్టున్నారు. ఆ తర్వాత 14లో అమ్మ కాలం చేయటం, మార్చి నెలలో. 2014 డిసెంబర్లో కూతురికి 4th స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని ట్రేస్ అయిందండి. అదే సంవత్సరం అనమాట. విజయవాడ
అమ్మాయి విజయవాడ ఇచ్చాం. అక్కడ డాక్టర్స్ చెప్పారంట 6 మాసాలే టైం అని. అప్పుడు ఫోన్ రాగానే వెంటనే వెళ్ళాను, అక్కడ ఉండిపోయాను. ఇక చూపించుకున్నాం. ఇక ఆ తర్వాత 6 మాసాలు చెప్పినప్పుడు తనకి 6 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల బాబు ఉన్నారు. ఈ క్రమంలో 48 నెలలు యజ్ఞమూర్తి గారు విల్ పవర్తో 6 నెలలు 48 నెలలు అంటే విల్ పవర్. ఎందుకంటే పిల్లలకి పెరగాలి, పెద్ద అవ్వాలి అనే ఏదో ఆ ఒక్క ప్రాణం అంటారు చూసారా. ఆల్రెడీ ఆమెకు రిజర్వేషన్ డిక్లేర్డ్, రిజర్వ్డ్ ఆమె, అంటే అయిపోయింది కదా, అదే సీట్ రిజర్వ్డ్ అక్కడ పైన. చేసుకుంటేసి ఆ 48 నెలలు బతికేసింది. 6 నెలలు కాదు 4 సంవత్సరాల పాటు వెళ్ళిపోయింది. 48 2018 డిసెంబర్ ఆమెకు నో మోర్. ఓకే. అయితే 2014 డిసెంబర్లో ట్రేస్ అయింది. 2018 డిసెంబర్, అదే 4 ఏళ్ళు. ఈ మధ్యలో 2017లో బాబు అంటే తనకి తమ్ముడు, వాడికి పెళ్లి చేసేసాం అబ్బాయికి. 18కి ఇది. నేను 16కి మా బాబు, నేను, మా మిస్సెస్ ముగ్గురు తిరువണ്ണామలై వెళ్ళాం. వాడి సంబంధం చూసే విషయంగా వెళితే అటు నుంచి అటు దగ్గరని బంగారుపాలెం, అటు నుంచి అటు వెళ్ళాం. 5 రోజులు ఉన్నామండి. ఆ రమణ మహర్షి తత్వాన్ని వారు ఉండగా ఉన్న వాళ్ళచే, రమణ మహర్షి గారిచే ఆ కరెక్షన్స్ చేయబడి ప్రింట్ అయిన పుస్తకాలు ఉన్నాయి. సూర్యనాగమ్మ గారని, భిక్షుపతి గారని, ప్రణవానంద్ గారు, ఇట్లా అంతా ఆ బుక్స్ 19 పుస్తకాలు తెచ్చుకున్నాను మూర్తి గారు. ఇక్కడ షూటింగ్ లేనప్పుడల్లా ఇక చదువుతా కూర్చోవటం. 13 మాసాలు పట్టిందండి అవి చదివేటప్పుడు. అప్పుడు ఇక ఆ తండ్రి దీన్ని హైజాక్ చేసేసాడు. 16లో వెళ్ళొచ్చాం కదండి. 17 సంక్రాంతికి కూతురు వచ్చింది విజయవాడ నుంచి పిల్లలతో. ఏమంటాడు మీరు రమణ మహర్షి అంటే ఆమెకి ఇక ఆ తత్వం బట్టి ఏమంటున్నాడని జోక్గా అడిగేది. ఇలా రాశారమ్మా, ఇదమ్మా అన్న, ఇవన్నీ మాకు ఇంతకుముందు చెప్పావు కదా నాన్న, ఇందులో ఉన్నాయంటున్నావు. ఆ బిడ్డ అలా చెప్పేపాటికి అప్పుడు నాకు అది కనెక్ట్ అయిందండి. అంటే తండ్రి ఎప్పుడో దీన్ని ఆయన ప్రోగ్రాం మార్చుకొచ్చేసాడనమాట. నా బిడ్డ ఇంతకుముందు చెప్పానా ఇందులో ఉన్నాయంటే అదొక ఆత్మానందం కలిగేదండి. అలా 2018కి ఆమె 19 అలా నడిచింది. 2020 జనవరికి, అంటే మీరు ఇదంతా ఎందుకు చెప్పారంటే అరుణాచలం అని అన్నారే, అంటే ఇదంతా అనమాట ముందు జరిగింది. ఇక సినిమా 9 ఏళ్ల వయసుది కూడా ఇక ఎవరికి జన్మనిచ్చిన తల్లి, కూతురు, పెంచి పెద్ద చేసిన మేనత్త గారు, సరే తండ్రి అక్కడ 42 ఏళ్ల వయసు, ఇవన్నీ చూశాక ఇక కొడుకు, మగబిడ్డ, వాడికి పెళ్లి చేసాం. చక్కగా కోడలు మంచిది, ఇద్దరు అనుకూలంగా వాళ్ళ జీవితాలను పండించుకుంటారు. ఇక ఏమంటే ఆ బిడ్డల దగ్గర ఉండి ఆమె కాలక్షేపం చేసుకుంటుంది. నా మేనకోడలే కనుక ఒక చొరవ. అమ్మా నన్ను నేను తెలుసుకునే క్రమంలో నా ప్రయాణం అక్కడికని అనిపిస్తూ ఉంది. ఇది అక్కడ పోతుందంటే కొన్ని రోజులకి వాళ్ళు నిదానంగా స్థిమితపడి నాకు అనుమతి ఇచ్చి అప్పుడు అక్కడికి వెళ్ళానండి. ఈ మధ్యలో కూడా 2018లో 40 రోజులు ఉన్నామండి నా భార్య నేను. ఆ 40 రోజులు ఉండటంతో ఆమెకి ఒక నమ్మకం కలిగి 2020కి వెళతానంటే అనుమతి ఇచ్చింది. ఓకే ఓకే ఓకే. అంటే 40 రోజులు అక్కడ జీవనం చూసింది. సో అక్కడేదో ఉందని ఒక నమ్మకం కలిగి బాబుకి, కోడలికి నచ్చ చెప్పుకొని నేను ఇక్కడ ఉంటాలో, సరే మామ వెళ్ళరా పంపిస్తే 2020 జనవరి 17 వెళ్ళాను యజ్ఞమూర్తి గారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏముంటుంది, కరెన్సీ లెస్. ఇక్కడ చూసేసాం డబ్బుకు సంబంధించి బంధుత్వాలు, స్నేహాలు, అవన్నీ అంటే స్క్రీన్ ప్లేలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూశాను పరిపూర్ణంగా. నన్ను నేను తెలుసుకోవడానికే ప్రతి సంఘటన, ప్రతి పాత్ర, ప్రతి విషయం కూడా జరిగినాయి. ఆ రకంగా అందరికీ నాకు కృతజ్ఞత చెప్పుకునే గుణమే ఇచ్చాడు. మీకు డబ్బుతో పని లేదు అక్కడికి వెళ్తే అసలు. ఎందుకంటే ఈ శరీరం నిలబెట్టడానికి 4 ముద్దలు పెట్టాలి ఆహారం, అంతే. ఒక మొక్కకు 1 గ్లాసు నీళ్ళు పోసినట్టు, లోటా నీళ్ళు పోసినట్టు. సో అక్కడ ఎంతోమంది అన్నదానాలు చేస్తూ ఉంటారు. మరి రమణులు తండ్రి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు రమణ మహర్షి ఆయన భిక్ష మీద ఆ శరీరాన్ని నిలబెట్టారు. ఏ గట్టునో పుట్టనో పడుకున్నారు.
అట్లా విరూపాక్ష గుహ అని ఎన్నో గుహలు ఉన్నాయి అక్కడ. గుహ నమశివాయ గుహ అని, స్కందాశ్రమం అని. ఆ తండ్రి అట్లాగా ఆ మహానుభావుడు. ఆయన 1879 అండి ఆయన జనం ఆ శరీరం తీసుకోవడం. 1896కి అక్కడికి వెళ్ళిపోయారండి. 54 ఏళ్ల పాటు, అంటే 70 ఏళ్ల వయసు వరకు అక్కడే ఉన్నారు. 1950లో శరీరం వదిలేశారు. అలా 2020కి అక్కడ పోయింది. ఆ వెళ్ళినప్పుడు అక్కడ అలా భిక్ష చేసుకుంటా అలా ఒక 5-6 రోజులు గడిచిపోయినాయి. అక్కడ తెలుగు వారి ఆశ్రమం శివ సన్నిధి ఒకటి ఉందండి. సూరిబాబు గారు అంటారు, ఫేమస్ అది. ఓకే. శివ సన్నిధి వారు నాకు ఆశ్రయం ఇవ్వటం. మీరేంటండి అది ఇదండి, దీనికి గతం వద్దండి అన్న. మరి పేరు చెప్పండి అన్నారు. పేరు కూడా వద్దండి, మేము పిలవాలిగా అన్నారు. దీనికేగా ఏం పేరు పెడతారో పెట్టుకోండి అన్న. వారు ఆలోచించి శంకర్ అని పిలుస్తామన్నారు. అరుణాచల ఆత్మ. అలా దీనికి ఆ శంకరనామం ఇవ్వటం. 9 మాసాలు మల్లేశ్వరరావు అయినా అదే కదా. అదే అంటే ఇక ఆయన ఎక్కడ పోవటం, శంకరుడే కదా, ఇలాగే ఉంటున్నాడు. అయితే ఈ మహాంతి అనేది ఏంటంటే మరి కైకాల, గుమ్మడి, రాజనాల ఇలా ఉన్నాయి చూసారా, వాళ్ళ ఇంటి పేర్లతో అన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మహాంతి అని ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆ పేరు ఉందంట 2009 నుంచి. ఓకే. మీ భీమిలి కబడ్డీ చెట్లు కూడా మహాంతి అని వేశారు. ఈ ఇప్పుడు నరసింహనంద్ గారి సినిమాల్లో కూడా మహాంతి అని ఉంటాయి. ఓకే. 2020 తర్వాత శంకరు అక్కడికి వెళ్ళి ఈ శంకర నామం ఇవ్వబడిన తర్వాత వితిన్ 3 weeks యజ్ఞమూర్తి గారు సురేష్ ప్రొడక్షన్ నుంచి ఫోన్ వచ్చింది, ఒకసారి మీరు ఆఫీస్కి రండి అని. మీరేమో అక్కడ ఉన్నారు. అప్పుడు వద్దనుకున్నారు అసలు ఇవన్నీ. చూడండి అన్న దగ్గర చెప్పాను. అప్పుడు భద్రా గారని క్యాస్టింగ్ చూస్తుంటారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్. సార్ నేను ఇట్లాగా లేదండి, వేషాలు వద్దనుకున్నాను, తృప్తి పడిపోయాను, మీరు సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండి, రాలేకపోతున్నందుకు సారీ అండి అన్న. కాదండి మహాంతి గారు, మిమ్మల్ని డైరెక్టర్ గారు సెలెక్ట్ చేశారు, మీసాలో అవన్నీ బాగుంటాయి కదా, పెద్ద ఆయనగా బాగుంటారు, అన్నీ సెలెక్ట్ చేశారు, ఒక్కసారి వచ్చేయాలండి అన్నారు. సరే వారికి కూడా సారీ చెప్పండి ముందు, తర్వాత థ్యాంక్స్ చెప్పండి. నేను హైదరాబాద్లో లేను, తిరువణ్ణామలై అంటారు తమిళనాడు, రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో శివ సన్నిధి అక్కడ ఉన్నానండి నేను, అందువల్ల రానండి, వద్దండి వేషం అని అన్న. మహంతి గారు మీరు వేషం చేస్తానంటే మా షూటింగ్ అంతా మేము తమిళనాడులో చేస్తున్నాం, షెడ్యూల్ అంతా అక్కడే ఉంటుంది మాకు, మీరు ఒప్పుకొని మీరు అటు నుంచి అటే రావచ్చు, అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఆఫీస్కి రావక్కర్లా అన్నాడు. చూడండి అసలు స్క్రీన్ ప్లే అంట, ప్రణాళిక అంటున్నామే. రమణులు నా తండ్రి దగ్గరికి పోయి దీనికి ఏం గతం వద్దని పెట్టుకుంటే వాళ్ళేదో శంకర్ అని పిలిస్తే వితిన్ షార్ట్ పీరియడ్లో రావటం. మైండ్ వాయిస్ ఇక్కడ ఏంటన్నా టెస్ట్ చేస్తున్నావా నన్ను, వీడికి అదేదో ముందుగా పోతాడా ఉంటాడని చూస్తున్నావా అని మళ్ళీ మన మైండ్ వాయిస్, ఇది ఏమన్నా పరీక్ష నాకు అని. మళ్ళీ ఆయన తత్వం ఏంటి, ఊరకుండు అంటాడు, ఎక్కువ ఆలోచించొద్దు అంటాడు ఆయన. ఏదన్నా వస్తే ఇది ఎవరికి వస్తుందో ఆలోచించంటాడు. అంటే నేనెవరు, అది ఆయన తత్వం, ఆ తండ్రి ఆత్మస్థితి అనమాట, అది ఆయన చెప్పేది. అప్పుడు మళ్ళీ నేనెవండి, మళ్ళీ నాకు ఒక ఆలోచన ఉందా, ఇక్కడ ఏదో వచ్చింది జరుగుతుంది అంతా ఆ తండ్రి అనుగ్రహమేగా, శంకరని పేరు పెట్టించింది ఎవరు, ఆయన చేసిందేగా, అంతా ఆయనదే అయినప్పుడు ఇది కూడా ఆయనదేగా. ఇప్పుడు ఎవరో తిడతారు, ఆయన ఈ రూపంలో తిట్టించారు, అది కదా అనుకోవలసింది. మళ్ళీ నేనున్నానంటే అయిపోయాం, జారిపోయినట్టే. కాబట్టి మళ్ళీ ఆ స్పృహ ఆ తండ్రి నాకు ఇచ్చి దానిలో ఉండేలా చేశారు. అప్పుడు నాన్న అని వస్తున్నానండి అని ఒక అరగంటలోనే వారికి ఫోన్ చేసి చెప్పడం. సరే అట్లా జరిగింది. ఆ తర్వాత నా మిస్సెస్ చూడటానికి వచ్చారు ఫిబ్రవరిలో అక్కడికి. వస్తే అప్పటికే కొన్ని రోజులు షూట్ చేసి వచ్చేసా. మళ్ళీ మార్చి నెలలో షూటింగ్ ఉంటుందని చెప్పారు. దాదాపు 15 రోజులు చేయించారండి. వచ్చినప్పుడు ఈమె చూడటానికి వస్తే ఇక ఆశ్రమం వారు అన్నారు, మహంతి గారు ఆమె కూడా ఇక్కడ ఉండొచ్చు. అమ్మా అరుణాచలం అంటే ఇది ఒక అర్ధనారీశ్వరత్వం, శివుడు అమ్మ పార్వతికి అర్ధభాగాన్ని ఇచ్చారు ఇక్కడ, అలాంటి విశిష్ట కలిగిన క్షేత్రం, మీరు ఉంటానంటే మాకు అభ్యంతరం లేదు, సంతోషంగా ఉండొచ్చు, మీకు కూడా మందులు కాటికి మేము చూసుకుంటాం అని వారు అవకాశం ఇవ్వటం. ఆమె కూడా అక్కడ ఉండటం. మళ్ళీ మార్చిలో నారప్ప కోసం వెళ్ళటం. అది మధుర మీనాక్షి టెంపుల్ దగ్గరలో
కోవెల్పట్టి అనండి అక్కడ. అది చేసి ఇంకొక 2 days మంత్ ఎండింగ్లో ఉన్నాయి. సరే వచ్చేసాం. ఆ మంత్ ఎండింగ్కి వెళ్ళాల్సి ఉన్నాం. ఈ లోపుగా మంత్ ఎండింగ్కి ఒక 5-6 రోజుల ముందు టికెట్లు క్యాన్సిల్ చేసామండి, కరోనా ఏదో అంటున్నారు, ఇదేదో లాక్డౌన్లో వస్తాయి, మేము ముందుగానే దాన్ని అనౌన్స్ చేసి క్లోజ్ చేశారు ప్యాకప్ అక్కడ ఆశ్రమంలో. కాదు, షూటింగ్ వాళ్ళది కాబట్టి ఇక అది అక్కడికి వెళ్ళే పని లేదు, ఇక్కడే ఉండిపోయాం. ఓకే. అరుణాచలం శివ సన్నిధిలోనే అక్కడే ఉండిపోయారు. 9 మాసాలు 18 రోజులు అయిపోయింది. అంటే ఈ కరోనా ఏదన్నా అనుకోండి, దీనికి సంబంధం లేకుండా పోయా నేను. ఇన్ని జరుగుతా ఉంటే నవంబర్లో ఫోన్ వచ్చింది ఆఖరిలో. వచ్చి ఏమండి మీరు డిసెంబర్లో రావాల్సి ఉంటారు, రెడీగా ఉండండి, డేట్ అది ఇప్పుడు చెప్పలేమన్నా. సార్ ఏదన్నా మేనేజ్ చేసేయకూడదా, మళ్ళీ హైదరాబాద్ ఉద్దేశం లేదండి నాకన్నా. కాదండి కంటిన్యూటీ కదా రావాల్సి ఉంటుంది అన్నారు. మరి దోషం కదా అని అప్పుడు మళ్ళీ ఆయన స్క్రీన్ ప్లే వాళ్ళు వేశారు, వచ్చాను కదా అని చెప్పి అప్పుడు మళ్ళీ 21 బ్లడ్ బ్యాంకులు ఇచ్చుకోవటం. అయితే 20లో డిసెంబర్లో వచ్చినప్పుడు సురేష్ గెస్ట్ హౌస్ నాకు రూమ్ ఇచ్చారండి. ఇక్కడ నాకేం లేదు షెల్టరు. అప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత మన ఆంధ్రజ్యోతి వినాయక్ రారు, నాకు కాలేజీ మేట్, ఆయన సీనియర్, నాకు ఆయనతో అనుబంధం ఉంది. వారు రావటం సురేష్ గెస్ట్ హౌస్కి. అట్లనే మిస్టర్ కళ్యాణ్ అని ఒక మూవీ చేశారు పండు గారని. ఆయన మిస్సెస్ నన్ను ఒక డాడీగా భావన చేస్తారు. ఆయన రావటం, మీరు ఎక్కడికి వెళ్తారు, ఉండండి, 1 సంవత్సరం ఉన్నారు అక్కడ, నా వెంకటేష్ బాబుతో చేశారు, ఉండిపోండి అని ఉంచేశారు ఆయన. ఆ దీన్ని పండు గారు నన్ను ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇక ఆ ప్రస్థానం నడుస్తా ఇక ఇలా అప్పుడు ఆచార్య, ఇది మళ్ళీ బ్లడ్ బ్యాంకులు ఇచ్చుకోవటం, ఈ మళ్ళీ దసరా గామి ఇవన్నీ రావటం. ఈ మధ్యలో మా మిస్సెస్ కార్యక్రమం, ఈ అరుణాచలంది చూడండి యజ్ఞమూర్తి గారు, ఎన్ని చూసేసింది మీ జీవితం చూడండి, అసలు ఎన్ని మలుపులు ఉన్నాయి మీ జీవితంలో. ఎక్కడికక్కడ మొన్న కూడా నేను మళ్ళీ అంటే మనవరాలికి 2 ఏళ్ళు వచ్చేసినాయండి, కాస్త ఆ మాటల్లో పాటల్లో ఉంది, ఈమె ఆరోగ్యం స్థిమితి పడిందండి. ఇక నేను అరుణాచలం అని వాళ్ళకి నిదానంగా పెడుతున్నా. అక్కడి నుంచి నాకు 3 గంటలే ప్రయాణం, బంగారుపాలెం నుంచి 3 గంటల చిత్తూరు ట్రైన్ ఉంటుంది, అక్కడ నుంచి 3 గంటలుగా నిదానంగా వాళ్ళకి చేస్తున్నా. వాళ్ళు చూస్తున్నారు. నేను ఫిక్స్ అయిపోయి ఇక ప్రిపేర్ చేస్తాను వెళ్ళిపోవడానికి నిదానంగా చేస్తుంటే అటు ఎక్కువగా జరుగుతుంది. చూడండి, అంటే ఇది తండ్రి ఎంత లీలలు చేస్తారంటే, మిస్టర్ రెడ్డి అనే ఒక మూవీ కోసం 2024 ఏప్రిల్లో ఆయన వెంకటరెడ్డి గారని డైరెక్టరు నా మీద ఎంతో అభిమానంగా కాల్ చేశారు. అంటే అభిమానం అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, నాన్న నేను హైదరాబాద్లో లేను, మా మిస్సెస్ హెల్త్ ఇష్యూ వల్ల అక్కడ వెకేట్ చేసి వచ్చేసాను, ఇప్పుడు వేషాల మీద కాన్సన్ట్రేషన్ లేని నాన్న, ఇక్కడ ఉంటున్నాను లేదు బాగా లాంగ్ చిత్తూరుకు దగ్గర అంటే, లేదు గురువు గారు మీరే కావాలి నాకు 4 రోజులు మెయిన్ లీడు, ఎందుకంటే మీరుంటే నాకు బాగుంటుంది, మీ మీద నేను చూశాను, దసరా గామి చూశాను, ఏమైనా సరే మీరే కావాలి. లేదు నాన్న మొత్తం మేసం తీసేసాను, ఈ వేషాలు కాదనుకొని క్లీన్ షేవ్తో ఉన్నానన్న. గురువుగారు నాకు 15 రోజులు టైం ఉంది, ఎంత పెరిగితే అంత చాలు నాకు, దాంతో నేను మేనేజ్ చేసుకుంటా, మీరు మాత్రం నాకు కావాలి, నేను బాగా చిత్తూరు నుంచి మిమ్మల్ని పిలిపి టికెట్లు వేసుకొని ఇక్కడంతా నేను చూసుకుంటా, మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తానో పంపించేస్తాను. అంత అభిమానంగా బిడ్డ పిలిచేపాటికి వచ్చానండి, చేశాను, సంతోషం. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన టికెట్ ఇస్తే ఆ తండ్రి ఈ జనవరిలో ఆయన డబ్బింగ్ పెట్టుకున్నాడు. ఓకే, అది ఏప్రిల్ ఎక్కడ, ఈ జనవరి ఎక్కడ, ఎన్ని మాసాలు చూడండి. ఈ మధ్యలో వాళ్ళ షూటింగ్స్ అవి ఉంటాయి, పాటలు ఫైట్లు ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఆ పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ జరుగుతున్నాయి. డబ్బింగ్ వచ్చేసింది. వస్తే ఫోన్ చేశాడు, గురుగారు ఎట్టున్నారంటే, నాన్న ఇంకా అక్కడే ఉన్నాను నాన్న, హైదరాబాద్ ఇంకా రాలేదు, ఇక వచ్చే ఉద్దేశంలో లేను నేను అని అన్నా. డబ్బింగ్ పెట్టాను గురువుగారు, మరి అన్స్టాపబుల్ చూసాము, అమ్మకి బాగోలేదని తెలిసింది, సరే మిమ్మల్ని డిస్టర్బ్ చేయను నేను, మీరు ఇబ్బందిలో ఉన్నారు కనుక 5-6 మందితో వాయిస్లు నేను మ్యాచ్ చేసుకుంటా, ఎవరన్నా తేడా వస్తే అప్పుడు మీ దృష్టికి తెస్తా అన్నాడు. అన్నట్టుగానే ఒక 1-10 రోజులు ఆయన ఏదో వాయిస్లు పెట్టారంటండి. మరి తనకేదో సౌండ్ ఇంజనీర్ ఉంటారు చూసారా, వాళ్ళిద్దరికి ఏదో నచ్చట్లేదంట. ఓకే, గురుగారి క్యారెక్టర్ కిల్ అవుతా ఉంది, మీరైతే మ్యాచ్ అవుతుందని అనిపిస్తుందండి అని అన్నారు. నాన్న
షూటింగే కాకుండా డబ్బింగ్ గురించి కూడా నా భార్య హెల్త్ ఇష్యూని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని డబ్బింగ్ వేరే ప్రయత్నం చేశారు. కాబట్టి నా బాధ్యత ఉంది, మీ ఆత్మీయతకి నేను తప్పనిసరిగా వచ్చి చెబుతా అని అప్పుడు 28 బయలుదేరి 29 వచ్చా. ఇటు రాకపోతే ఎటు నేను వెళ్ళేది, అటు వెళ్ళాలి మళ్ళీ నా అరుణాచలం, నా రమణులు వ్యవహారం. 29 అంటే చూడండి ఎంత సెంటిమెంట్ పెట్టి ఆ బిడ్డ అంతగా మనల్ని అభిమానించినప్పుడు తప్పు చేయకూడదు కదా వృత్తి ధర్మంగా. అక్కడికి తన 5-6 వయసు అన్నీ రావటం. వచ్చాం కదండి, మళ్ళీ అన్నయ్య బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చుకోవటం ఆనందంతో వచ్చాం. నా భార్యకి పునర్జన్మనిచ్చిన కుటుంబం అది ఆనందం షేర్ చేసుకోవటానికి వెళ్ళా. అక్కడ నుంచి మళ్ళీ ఈ మన జనవరి 17 టెలికాస్ట్ అయింది మంది. ఈసారి మన మిత్రగణం ఎక్కడెక్కడ నెంబర్లు పట్టుకొని చేసి గురుగారు ఎక్కడ ఉన్నారంటే ఇక్కడే ఉన్నానంటే అని ఇంటర్వ్యూస్. మళ్ళీ అన్నయ్య గారు వాళ్ళు దీని నుంచి బ్లడ్ బ్యాంక్కి ఒక ఆనవాయితీ ఉన్నట్టుందండి, అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ అని అట్లా చేయటం. ఇదంతా చూడండి, అంటే అటు వెళ్ళేవాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి చేసేసి ఇదంతా మళ్ళీ మా మూర్తి గారు ఈ రకంగా కలుసుకునే అవకాశాన్ని ఇంత నడుస్తుంది. మూర్తి గారు మీరు రాయొచ్చు, మంచి మీ కథను రాయొచ్చు. అంటే అన్ని మలుపులు ఉన్నటువంటి కథ మీది, అంత పాత్ర మీది. మీ పాత్రలో అంటే ఒక మంచి క్యారెక్టరైజేషన్ కూడా ఉంది మీ దాంట్లో. చూడండి, ప్రయత్నం చేయండి. అది ఇక మీరు ఇక మీ సరస్వతి పుత్రులు, ఈ వీడు పాటగాడే కాదు మాటగాడే, ఈ సరస్వతి పుత్రులు మీరందరూ దీన్ని ఏం చేస్తారో అది ఇక ఆ తండ్రి అనుగ్రహం, లేదా ఆ పదం ఆ రోడ్డు నుంచి రాదు. ప్రతి ఎవరి కథ వాళ్ళదే, కానీ కొన్ని కథలు ఏంటంటే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని అంటే ఎత్తు పొలాలు అంటాం, ఎక్కడో పడేస్తుంది, ఇంకా పడిపోయాము కదా అనుకుంటే మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళి శిఖరాన్ని నిలబెడుతుంది, మళ్ళీ మనం ఊహించకుండా. అలాంటి అనేక మలుపులు మీ కథలో ఉన్నాయి, మీ నిజ జీవిత కథలో. దీన్ని అక్షరూపం చేస్తే చాలా బాగుంటుంది నిజంగా. ఇక్కడ ఒక పద్మవిభూషణుడు వీడి గురించి ఎలా ఉన్నారు అని ఎలా ఉన్నారండి అని ఆ సన్నివేశాన్ని కల్పించడం చూడండి. ఇది ప్రతి క్షణము మనం సినిమాలో చూస్తున్న ప్రతి క్షణం కూడా స్క్రీన్ ప్లే కదండి. షూట్ చేయబడింది, తీసేయబడిందే కదా, ఆ తీయడానికి బుక్ ప్రిపేర్ చేయబడింది, బౌండెడ్ స్క్రిప్టే కదా. అలాంటి దీనిలో ఎన్ని ఉన్నాయంటే ఆ కాస్మిక్ పవర్. నా అరుణాచల రమణ మహర్షి 1950లో శరీరాన్ని వదిలేశారు యజ్ఞమూర్తి గారు. ఆ రేసెస్ ఈ మెగాస్టార్ కొణిదెల శివశంకర వరప్రసాద్గా రూపాంతరం తీసుకొని ఇంత చేయవలసి ఉన్నదా అని నా అనుభూతికి ఏమైనా దోషం ఉంటుందా అండి? ఆ అనుభూతి నేను చెందొచ్చా? మీరే ఆలోచించండి. అంటే ఇంత ఉంటుంది అన్నమాట విషయం. 1955, ఎందుకంటే ఈ సంవత్సరం ఆయన ఆగస్టులో 70 ఏళ్ళు పూర్తవుతాయి. కాబట్టి 1950 అక్కడ దేహం అయింది. ఆ కిరణాలు ఈ రూపంలో మళ్ళీ జన్మతో ఇట్లా. దీనికి 1961 మళ్ళీ ఈ శరీరాన్ని ఈత నడుస్తుంది. ఈ కనెక్షన్స్ చూడండి, ఇదంతా అంతా అరుణాచల. కాబట్టి ఇన్నేళ్ల వయసు వరకు జరిగినంటే దీనికి తల్లి గర్భం నుంచి వచ్చిన క్షణం నుంచి ఈ క్షణం మీ ముందు ఇలా కూర్చున్న క్షణం వరకు జరిగిన ప్రతి సంఘటనలో తారసపడిన ప్రతి వ్యక్తి అంటే పాత్రధారులు ఏమైనా ఎలాంటిది జరిగినా అన్ని దీనిని నాకు తెలియచేయడానికి సహకరించిన పాత్రధారులే. వారందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాను. అరుణాచల, ఇది అరుణాచల ప్రయాణం యొక్క సందర్భం, విశేషాలు అవి. యజ్ఞమూర్తి గారు అంటే నిజంగానే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది మీ దాంట్లో సార్. సో అనేక ఇందాక నేను చెప్పినట్టు ఎటు నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైందో, ఎటు వెళ్ళిందో, ఏమీ వద్దనుకుంటే మళ్ళీ ఇంకేదో మళ్ళీ అంటే ఏదో మీ ద్వారా జరగాల్సి ఉంది కాబట్టి ఆ పని జరగాల్సింది కాబట్టి మళ్ళీ మీరు ఇటు రావటం, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రీ క్లైమాక్స్ సినిమా భాషలో సినిమా వాళ్ళం కదా, కొన్ని మిరకిల్స్ లాంటివి జరిగినాయి. సో అదే అన్నట్టు ఇది అంటే
ఎవరు చేస్తారు, దీన్ని ఎవరు రాస్తారు, ఎవరి జ్ఞానంతో వాళ్ళు దాన్ని చెప్పుకుంటారు. దీని మీరు అన్నట్టు ఇదే ఆయన అరుణాచలేశ్వరుడు రాసిన స్క్రీన్ ప్లే మీరు అనుకుంటారు, ఇంకొకళ్ళు ఇంకోటి అనుకుంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ టైంలో అలాంటి కొన్ని జరగాల్సి ఉన్నాయి కాబట్టి అవి జరిగాయి. మీరు వద్దనుకున్నా మిమ్మల్ని చేసేట్టు జరిగాయి. ఇదంతా అంతే, అది మీ చేతిలో. మనం అందరం కూడా అంతే చెబుతాం కదా, మనం నిమిత్త మాత్రం. అంటే జరగాల్సిన జరగకుండా ఉండదు. దీనికే రమణ మహర్షి ఆయన అక్కడ ఉన్నప్పుడు మౌనం అండి, మాట్లాడింది ఏమీ లేదు. 2-3 ఏళ్ల తర్వాత తల్లిగారు వాళ్ళకి తెలిసి వెళ్ళటం, అప్పటికి బిడ్డ అంతా శరీరం రకరకాలుగా అయిపోయి, జుట్టు విరిగిపోయి, గోళ్ళు విరిగిపోయి ఉండే దగ్గర ఎంతో ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డ, బలీయంగా. అలాంటి బిడ్డ నా తల్లి చూసేపాటు ఒక్కసారి బోరు ఏడ్చేశారంట. సరే ఆ రోజు ఆ కొండ అరుణగిరి మీద కూర్చుంటా ఉంటే అక్కడికి మన బ్రిటిష్ రూలింగ్ నడుస్తుందండి. అప్పుడు ఒక ఎంఆర్ఓలు వీళ్ళంతా, ఆ తహసీల్దార్ అంటారు ఆ రోజుల్లో, వాళ్ళంతా అక్కడ ఉండేవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళే. ఆ తల్లి ఏడ్చినప్పుడు రమణులకి చెప్పారంట, అయ్యా భగవాన్ మీకు ఏదో ఆమె జన్మనిచ్చారు, కనీసం మీరు మాట్లాడకపోయినా రాసి చూపించండి అని చేతికి ఏదో ఇచ్చారంట. అప్పుడు మొట్టమొదటి సందేశం అనండి, లేకపోతే దాన్ని ఏమంటారో మీరు నాకు తెలియదు, ప్రపంచం యావత్ ప్రపంచానికి తల్లి మూలకంగా తల్లి వంక పెట్టి ఆయన ఇచ్చింది ఒకటే సందేశం అండి, కర్త వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును, జరగవలసినది జరిగియే తీరును, ఎవరెంత అడ్డుకున్నానో ఆగదు, జరగకూడనిది జరగదు, ఎవరెంత యత్నించినను జరగదు, ఇది సత్యము, కనుక ఊరక ఉండుటే ఉత్తమము. అంటే ఆయన భాషలో ఊరకంటే అన్నారు కదా అని నేను గదిలో కూర్చుంటే కుదరదండి. అదే అంటే మీ ప్రమేయం లేకుండా జరిగిపోయే వాటిని మీరు కూడా దాంతోపాటు వెళ్తూ ఉండటమే. మూర్తి గారు ఫోన్ చేశారు, రావాలి, ఈ అనుభవాన్ని షేర్ చేసుకోవాలి, ఈ సోల్ కనెక్షన్లో అంతటి మహామాన్వితమైన విషయాలని, ఆ ఒక కుటుంబానికి సంబంధించిన ఆ కారణజన్ముల గురించి, ఈ కాస్మిక్ పవర్ గురించి, ఈ సందర్భంలో మరి అరుణాచల రమణుల గురించి, దీని గురించి ఇవన్నీ చెప్పుకోవడానికి ఇదంతా అలా జరుగుతుంది. ఇందాక మీరు అన్నారు ఇదంతా ఎవరు రాశారు అంటే మీ భాషలో అరుణాచలుడు అని అంటారన్నారే, నా రమణులు చెప్పిన దగ్గర ఆ అరుణాచలుడు కూడా ఎక్కడో లేడు, ఊపిరిగా ప్రాణంగా నా యజ్ఞమూర్తి గారి లోపలే ఉన్నాడు, దీని లోపలే ఉన్నాడు, చీమ లోపల ఉన్నాడు, పెద్ద డైనాసార్ రూపంలో ఉన్నాడు, ఎన్ని రూపాలు ఉన్న ఆ చైతన్యం ఏదైతే ఉందో అదే నేను. అదే అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యక్తిని తీసుకున్నా వాళ్ళ భాషల్లో నేనండి అని చెప్తారు, ఐఎమ్ అని లేకపోతే మేహు అని, ఇట్లా ఏదో ఆ భాషల ప్రకారంగా నేను అనే వాడుతున్నారు. ఈ నేను అని అంటున్నది ఎవరు? బాడీని చూపిస్తున్నా, మరి బాడీ నేనా? ఈ నేను ఎవరు అంటే అక్షర మణమాల అని ఒకటి ఉందండి, మళ్ళీ ఆ ప్రస్తావన విడిగా వస్తుంది, ఇది ఒక్కటే చెప్తాను రమణ మహర్షిది. కన్నుకి కన్నై కనులేక కను, నిన్ను కనువారెవరు కనుము అరుణాచల. అంటే మరి ఈ కన్ను చూస్తుందా అండి? చూడదుగా. కన్ను ద్వారా చూస్తున్నారు. ఆ కన్ను ద్వారా ఎవరు చూస్తున్నారు? వాడికి కన్ను ఉందో లేదో మనకు తెలియదు. అంటే ఆ కన్ను ఎవరిది? కన్నుకి కన్నయ్యి, కన్నుకి కన్నై కన్ను లేక, అతను కన్నుందో లేదు, కన్ను లేక నిన్ను కనువారెవరు కనుము అరుణాచల. చూడండి అసలు నిన్ను కనువారంటే నిన్ను చూసేవారెవరు, అది వాళ్ళెవరు చూడు. అది అంటే ఈ మాట వస్తూ ఉంది, నేను మాట్లాడుతున్నానా, ఈ నేను మాట్లాడుతున్నది అంటుంది ఎవరు? నేను ఎవరు, ఇక్కడ నేను ఎవరు, ఏదో ఆలోచన వస్తుంది, ఈ ఆలోచన చేస్తున్నది ఎవరు? ఇప్పుడు ఈ భావ వ్యక్తీకరణ ఎవరిది, ఆ భావ వ్యక్తీకరణ ఎవరిది అంటే ఇదంతా ఏంటి అనే దానికి వెళ్ళటమే ఇది ఎవరిది, నేనెవరు, ఈ భావజాలాన్ని నిరంతరం తెలుసుకోవటం, అదే జ్ఞప్తిలో ఉంచుకోవటమే, ఎరుకలో ఉండటమే ధ్యానం అని చెప్పేశారు రమణ మహర్షి. చాలా సింపుల్ అండి. రమణతత్వంలో ఆత్మజ్ఞానం అని అంటే అతి సరళం, అతి సులభం
అంత చెప్పేస్తాడు అంత ఈజీగా. అదే దానికి సంబంధించి ఇది మీ శంకర మహంతి యొక్క అరుణాచల వ్యవహారం, అదే ఈ కథ ఇది అదంతా ఇదంతా ప్రస్థానం అంతా ఇది ఇట్లా జరిగింది. ఇది ఇప్పటికీ ఇలా ఉంది. ఇంకేమైనా మీరు తప్పకుండా మళ్ళీ మరొకసారి మనం ఇది కేవలం మొదటి ఏమంటారు దాన్ని, తొలి కలయిక అనుకోవటం ఇక్కడ మన కెమెరాల ముందు. ఇంకా ఎన్నోసార్లు కలుసుకునేటువంటి ఆ స్క్రీన్ ప్లే కూడా ఉండే ఉంటుంది ఖచ్చితంగా. సో చాలా సంతోషం మహంతి గారు. ఇలాంటి మీది అంటే ఎవరికైనా కూడా ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. ఇది కొన్ని మన ప్రయత్నంతో అంటే ఏదో చేయాలని మనం ప్రయత్నం చేస్తాం, అవి కొన్ని జరుగుతాయి. కొన్ని మన ప్రయత్నం లేకపోయినా మన చేత చేయించుకోబడతాయి. సో అంటే మనకు దానికి తగ్గట్టుగా, పరిస్థితులకు తగ్గట్టు, కాలానికి తగ్గట్టు, నిర్దేశించబడిన దానికి తగ్గట్టు మనం నడుచుకోవటమే మన పని. సో ఏదైనా చివరికి వచ్చేటప్పటికి ప్రతి మనిషి చేరుకోవాల్సింది ఏంటంటే ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆత్మజ్ఞానం అని మీరు ఏదో అది తెలుసుకోవటమే. అదే తెలుసుకుంటే తర్వాత ఇక ఏం ఉండదండి, ఇంకా అదే క్లైమాక్స్. సో చాలా సంతోషం ఇలా మీతోటి ఇంతసేపు కూర్చొని సంభాషించే అవకాశం కలగటము. అన్స్టాపబుల్ అది ఎందుకో పెట్టారు, అది అన్స్టాపబుల్. ఈ జర్నీ అనేది అంతే అన్స్టాపబుల్. ఎక్కడో చోట ముగింపు ఉంటుంది అనుకుంటాం, కానీ అది కూడా అది నిజమైన ముగింపా కదా, అది కూడా మనం తెలుసుకోవాలి. అది అదే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇందాక మీరు అన్నట్టు మూర్తి గారు అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవటం అన్నారే, రమణులు చెప్పినది, రమణ మహర్షి అది అత్యంత సరళం, సులభం అని ఎందుకు అన్నారంటే నన్ను నేను తెలుసుకోవటమే జ్ఞానం, అంతే, అదే ఆత్మజ్ఞానం. అంతే. దీనికి కాంప్లికేటెడ్ ఏం కాదు, చాలా మీరు అన్నట్టు మతాలకు అతీతంగా ఏ మతమైనా మంచిదే, అవన్నీ మీడియంస్. ఎందుకు అనేక మంది సమస్యలతో సతమవుతున్న వాళ్ళు ఒకసారి అరుణాచలంకి వెళ్ళేసి రావాలి అని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? అక్కడ అలాంటి ఆ వాతావరణం కానివ్వండి, అక్కడికి వెళ్ళినప్పుడు కలిగేటువంటి ఆ ప్రశాంతత కానివ్వండి, మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చినప్పటికీ ఎంతో కొంత తెలుసుకొని వస్తాడు అనే నమ్మకం కానివ్వండి, అది దానికోసమే వెళ్తారు. అది ఆ రకంగా మీ మంచి సమయాన్ని ఇచ్చి ఎప్పటి నుంచి ఎదురు చూసిన నా మూర్తి గారితో ఈరోజు ఇలా కలుసుకునే భాగ్యాన్ని కలగజేసిన ఆ పద్మవిభూషణుడు, ఆ కుటుంబం నుంచి అన్స్టాపబుల్లో మరి దానివల్లనే కదా. కాబట్టి అక్కడ నుంచి వస్తూ నా అరుణాచల రమణులకి కృతజ్ఞత తెలియజేసి బాలకృష్ణ గారు, ఎందుకంటే ఆ కార్యక్రమం ఆయనదే కదా. మరి అసలు చూడండి, ఆయన దానికి ప్రధానమైనది ఆ ఆత్మబంధువు. మరి ఆ మేరు పర్వతాల మధ్యలో దీనికి అలా జరిపించి ఇంత చేసిన అందరికీ నేను మన వైల్డ్ వల్ఫ్ వీక్షకులందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అరుణాచల థ్యాంక్ యూ మూర్తి గారు. నమస్తే అండి.